కోయిలమ్మ ఓ కోయిలమ్మ ఒక్క పాట పాడవమ్మా, ఓ కొత్త పాట పాడవమ్మా. గంతులేసి ఆడేవో నేమలమ్మ, ఇంద్రధనసు విరిసేనమ్మా, ఆ రంగులన్నీ నీవేనమ్మా. కోయిలమ్మ ఓ కోయిలమ్మ ఒక్క పాట పాడవమ్మా, ఓ కొత్త పాట పాడవమ్మా. గంతులేసి ఆడేవో నేమలమ్మ, ఇంద్రధనసు విరిసేనమ్మా, ఆ రంగులన్నీ నీవేనమ్మా. గలగల పారేటి సెలయేటి నడిగి, కిలకిల పక్షుల రాగాల నడిగి, కురిసెటి చల్లని వెన్నెల తీరు. కోయిలమ్మ ఓ కోయిలమ్మ ఒక్క పాట పాడవమ్మా, ఓ కొత్త పాట పాడవమ్మా. గంతులేసి ఆడేవో నేమలమ్మ, ఇంద్రధనసు విరిసేనమ్మా, ఆ రంగులన్నీ నీవేనమ్మా. ఎట్టి చేసి అలసి ఉన్నా వాళ్ళ బాధల్ని మరిచిపోయేలా, మట్టి తల్లిని నమ్ముకున్నా ఈ పేదల్ని వెన్ను తట్టేలా. చెమజీవి చెమటను ముద్దాడే రాగమై, రైతన్న చేతిలో నాగల్ల సాలువై, భూమాత గుండెల్లో ధాన్యాల కోటవై. కోయిలమ్మ ఓ కోయిలమ్మ ఒక్క పాట పాడవమ్మా, ఓ కొత్త పాట పాడవమ్మా. గంతులేసి ఆడేవో నేమలమ్మ, ఇంద్రధనసు విరిసేనమ్మా, ఆ రంగులన్నీ నీవేనమ్మా. బీడు భూమి గుండె పైన ఓ వాన చినుకురాలినట్టు, చెరచబడ్డ జీవితాల్లో కొత్త పొద్దు ఒడిసినట్టు. లోకాన చీకట్లు తొలగిపోయేలా, ఆకలి మంటలు ఆరిపోయేలా, మాతల రాతలు ఆరిపోయేలా. కోయిలమ్మ ఓ కోయిలమ్మ ఒక్క పాట పాడవమ్మా, ఓ కొత్త పాట పాడవమ్మా. గంతులేసి ఆడేమో నేమలమ్మ, ఇంద్రధనుసు విరిసేనమ్మా, ఆ రంగులన్నీ నీవేనమ్మా. అమ్మ ఒడికి నోచుకొని అనాథ పిల్లలు ఎందరో, అయిన వారు కానరాక అల్లాడేవారు మరెందరో. అమ్మ ఒడికి నోచుకొని అనాథ పిల్లలు ఎందరో, అయిన వారు కానరాక అల్లాడేవారు మరెందరో. ఆపల బుగ్గల్ని బుజ్జగించేలా, అమ్మ రొమ్ము పాల తీపి చూపేలా, తల్లి ప్రేమ గొంతు నిండా నింపుకొని. కోయిలమ్మ ఓ కోయిలమ్మ ఒక్క పాట పాడవమ్మా, ఓ కొత్త పాట పాడవమ్మా. గంతులేసి ఆడేవో నేమలమ్మ, ఇంద్రధనుసు విరిసేనమ్మా, ఆ రంగులన్నీ నీవేనమ్మా. త్యాగాల చిరునామాడవి ఆ చరితల్ని మనసారా చదివి, రాలిన మోదుగు పూల చివరి మాటలన్నీ సేకరించి. త్యాగాల చిరునామాడవి ఆ చరితల్ని మనసారా చదివి, రాలిన మోదుగు పూల చివరి మాటలన్నీ సేకరించి. కూలల్ల గుండెల్లో నిలిచిపోయేలా, పేదొల్ల బతుకుల్ల వెలుగు నింపేలా, తరతరాల దోపిడంతమయ్యేలా. కోయిలమ్మ ఓ కోయిలమ్మ ఒక్క పాట పాడవమ్మా, ఓ కొత్త పాట పాడవమ్మా. గంతులేసి ఆడేవో నేమలమ్మ, ఇంద్రధనుసు విరిసేనమ్మా, ఆ రంగులన్నీ నీవేనమ్మా. గలగల పారేటి సెలయేటి నడిగి, కిలకిల పక్షుల రాగాల నడిగి, కురిసెటి చల్లని వెన్నెల తీరు. కోయిలమ్మ ఓ కోయిలమ్మ ఒక్క పాట పాడవమ్మా, ఓ కొత్త పాట పాడవమ్మా. గంతులేసి ఆడేవో నేమలమ్మ, ఇంద్రధనుసు విరిసేనమ్మా, ఆ రంగులన్నీ నీవేనమ్మా. ఇంద్రధనుసు విరిసేనమ్మా, ఆ రంగులన్నీ నీవేనమ్మా. ఇంద్రధనుసు విరిసేనమ్మా, ఆ రంగులన్నీ నీవేనమ్మా. ఈనాడు సమాజానికి ఒక మహోన్నతమైనటువంటి శక్తి ఎవరంటే మహిళలు, ఆడవాళ్ళు. మా గురుగారు వల్లంపట్ల నాగేశ్వరరావు సారు ఒక మాట చెప్పింది, ఆడదంటే భోగ వస్తువు కాదురా, ఆడ జన్మంటే నీ సేవ కొరకే లేదురా. తన రక్త మాంసాలు రంగరించి సర్వ సుఖములు విడనాడి జన్మనిచ్చిన అమ్మరా, జాతికే పట్టు కొమ్మరా.
నిన్ను కన్నది ఆడదే, కట్టుకున్నది ఆడదే, ఆడదంటూ లేకపోతే జగత్తంతా బోడదే అని ఆయన రాసినటువంటి ఒక కవిత పాట ఆ విధంగా ఆయన రాయడం జరిగింది. కాబట్టి ఆయన దగ్గర పెరిగినటువంటి సందర్భంగా ఆయన చెప్పినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుకొచ్చింది కాబట్టి చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకనంటే వాస్తవంగా ఈనాడు అన్ని రంగాలలో ఆడవాళ్ళు ఉండాలి, మహిళా శక్తి అనేది ఎదగాలి అనే సదుద్దేశంతో పోరాటం చేస్తున్నటువంటి ఈ మహిళా తల్లులందరికీ కూడా ప్రత్యేకంగా మా టీయూకే పక్షాన ప్రత్యేకమైనటువంటి కళాభివందనాలు. ఎందుకంటే వినవయ్యవో పురుషుడా, ఆడది అబలెట్లా అవుతుందిరా, నూరేళ్ళ నీ బతుకులో ఊపిరి పోసింది అమ్మే గదా, తల్లిగా చెల్లిగా ఆలి అర్ధాంగిగా సకల బాధల కోర్చి సాధింది నీ తల్లి, ఆ తల్లి ఆడదేరా, ఓ పురుష ఆడదే అమ్మాయేరా. భూమాత ఒడిలోన పుట్టిన సీతమ్మ, రాముడే విల్లును వంచగా తల వంచి 7 అడుగులు నడిచిన పాపాన ఎన్ని బాధల కోర్చెనో, ఆనాడ సీతమ్మ రాముణ్ణి నిలదీస్తే విలువ రాముడి కుండునా. ఇంత గొప్ప మనస్తత్వం ఉన్నటువంటి మహిళా తల్లుడు, ఆడతల్లుడు. అందుకనే అమ్మ యొక్క గొప్పతనం, అమ్మ చేసేటువంటి సేవలను కొనియాడుతూ మా తమ్ముడు నేను మేము ఇంతమందికి అనుకున్నటువంటి ఒక పాట, అనువై కడుపులో నువ్వు అడుగు మోపగా ఆశీర్వదిస్తదమ్మా, జీవకణమై తనలో జీవిస్తూ ఉండగా మనసుకము కోరి జన్మ, కడుపు నెల పొడుపు వై పూసిన బిడ్డ, అమ్మ తన ఆత్మ కనులతో చూసి ఆనందపడుతది, తన కడుపులో తిరుగుతూ కదులుతున్నప్పుడు పులకరిస్తది అమ్మ గుండె చప్పుడు, గర్భసంచిని పడక ఊగే ఊయల చేసి ఆజో, గర్భసంచిని పడక ఊగే ఊయల చేసి శ్వాసతో నిన్ను ఊయలు పేటి అమ్మా, శ్వాసతో నిన్ను ఊయలు పేటి అమ్మా, నొప్పులెన్నో తీసి తిప్పలెన్నో మూసి పుడమిపై మన ప్రగతి కోరేటి జన్మ, మాతృజన్మ. అమ్మా అమ్మా అమ్మా, పురిటి నొప్పులాయతరా పూజించే దేవతరా, జన్మనిచ్చిన తల్లి జగతిలోన జాబిల్లి, నీ పాదాలకు సాష్టాంగ వందనం, ఏమిచ్చిన తీరనిదమ్మా నీ రుణం, అమ్మా నీ పాదాలకు సాష్టాంగ వందనం, ఏమిచ్చిన తీరనిదమ్మా నీ రుణం. పురిటి నొప్పులాయతరా పూజించే దేవతరా, పురిటి నొప్పులాయతరా
పూజించే దేవతరా. జన్మనిచ్చిన తల్లి జగతిలోన జాబిల్లి, జన్మనిచ్చిన తల్లి జగతిలోన జాబిల్లి. నీ పాదాలకు సాష్టాంగ వందనం. ఏమిచ్చిన తీరనిదమ్మా నీరును అమ్మా, నీ పాదాలకు సాష్టాంగ వందనం. ఏమిచ్చిన తీరనిదమ్మా నీరును. వెచ్చని నీ కడుపుల మోసి వెలకట్టని ప్రేమను చూపి, బరువెక్కిన కడుపుతో అమ్మ ప్రతి అడుగును పదిలంగేసి, ప్రాణవాయు అందించంగా పసిగుండె స్పందించంగా, మనవాలన పాలన చూసి కడుపులోన మనముండంగా. ఎంత జాలిగుండే ఆ, ఎంత జాలిగుండే అమ్మ, అందుకే జగతిలా ఉండే. నా కన్నీళ్లతో నీ కాళ్ళు కడిగిన మోక్షము నాకుండే. పురిటి నొప్పులాయతరా పూజించే దేవతరా. జన్మనిచ్చిన తల్లి జగతిలోన జాబిల్లి, నీ పాదాలకు సాష్టాంగ వందనం. ఓ ఏమిచ్చిన తీరనిదమ్మా నీ రుణం అమ్మా, నీ పాదాలకు సాష్టాంగ వందనం. ఏమిచ్చిన తీరనిదమ్మా నీ రుణం. బ్రహ్మకైన అమ్మవు నీవు, అపురూప జన్మవు నీవు. తల్లి త్యాగాల చరితవే, బిడ్డల బంగారు భవితవే. రోతననే గుణమే నీది, జగతికి నువ్వు పునాది. నీ పేగున ప్రేమలు పండే, బతుకుల దీవనలై నిండే. కరుణాగలయ్యి కర్రునాగలయ్యి కత్తులు నీ కడుపు దున్నినా, పాలగా మారే నేలన నెత్తుటి తారలే చిందెనా. పురిటి నొప్పులాయతరా పూజించే దేవతరా. జన్మనిచ్చిన తల్లి జగతికే జాబిల్లి, నీ పాదాలకు సాష్టాంగ వందనం. ఓ ఏమిచ్చిన తీరనిదమ్మా నీ రుణం అమ్మా, నీ పాదాలకు సాష్టాంగ వందనం. ఏమిచ్చిన తీరనిదమ్మా నీ రుణం. పుట్టగానే బొడ్డును కోసి పసుగుడ్డుకు ప్రాణం పోసి, చక్కని నీ ప్రేమను చూపి చనువాల దారను తాపి, ముద్దులతో చెంపను తడిపి ముద్దుగా నాన్నని పిలిచి, జాగ్రత్తలే పాటించగా జాగారాలెన్నో చేస్తావు. భాషరాని బాల్యం భాషరాని బాల్యం బాధను ఏడ్పుల పసిగడతావు. దిష్టి తీసి తలకురులతోటి మా కష్టం తొలగిస్తావు. పురిటి నొప్పులాయతరా పూజించే దేవతరా. జన్మనిచ్చిన తల్లి జగతికే జాబిల్లి, నీ పాదాలకు సాష్టాంగ వందనం. ఓ ఏమిచ్చిన తీరనిదమ్మా నీ రుణం అమ్మా, నీ పాదాలకు సాష్టాంగ వందనం. ఏమిచ్చిన తీరనిదమ్మా నీ రుణం. కొత్త బట్టలే కొని తొడిగి సూర్యచంద్రులంటూ పొగిడి, అందమెట్ల ఉన్నా గాని అంగలానికెత్తుకుంటది. కండ్ల ముందు కనబడకుంటే సడుగులెంత అడుగులేస్తది. ఆకలి మన కడుపును చూసి గమ్మాలాడిపోతది. మచ్చలేని ప్రేమ మచ్చలేని ప్రేమ అమ్మ, మానవతకు చిరునామా. పంచభూతాలు ప్రాణదాతవని కొనియాడే ప్రేమ. పురికి నొప్పులాయతరా
పూజించే దేవతరా జన్మనిచ్చిన తల్లి జగతిలోన జాబిల్లి నీ పాదాలకు సాష్టాంగ వందనం ఏమిచ్చిన తీరనిదమ్మా నీ రుణం నీ పాదాలకు సాష్టాంగ వందనం ఏమిచ్చిన తీరనిదమ్మా నీ రుణం నీ పాదాలకు సాష్టాంగ వందనం ఓ ఏమిచ్చిన తీరనిదమ్మా నీ రుణం ఓయమ్మా నాకు జన్మనిచ్చిన నాయమ్మా జన్మలో నీ రుణము తీర్చుకోలేనమ్మా రక్త మాంసాలను పాలుగా మార్చి రక్త మాంసాలను పాలుగా మార్చి తాపి పెంచినట్టి త్యాగమూర్తివమ్మా ఓయమ్మా నాకు జన్మనిచ్చిన నాయమ్మా జన్మలో నీ రుణము తీర్చుకోలేనమ్మా ఓయమ్మా నాకు జన్మనిచ్చిన నాయమ్మా జన్మలో నీ రుణము తీర్చుకోలేనమ్మా ఓయమ్మా నాకు జన్మనిచ్చిన నాయమ్మా జన్మలో నీ రుణము తీర్చుకోలేనమ్మా ఓయమ్మా నాకు జన్మనిచ్చిన మాయమ్మా ఎన్నడూ నీ రుణము తీర్చుకోలేనమ్మా కష్టాల కడగల్ల కన్నీటి కుండవు నీ కడుపు ఎండిన నా కడుపు నింపినవు కడుపు ఎండిన నా కడుపు నింపినవు నీ కడుపు ఎండిన నా కడుపు నింపినవు కష్టాల కడగల్ల కన్నీటి కుండవు నీ కడుపు ఎండిన నా కడుపు నింపినవు కడుపు ఎండిన నా కడుపు నింపినవు నీ కడుపు ఎండిన నా కడుపు నింపినవు ప్రాణమెదురు పెట్టి జన్మనిచ్చినవు ప్రాణమెదురు పెట్టి జన్మనిచ్చినవు నాయమ్మ నీ కొరకు ప్రాణమైనిస్తానే ఓయమ్మా వందనాలు వందనాలు నీకమ్మా నాయమ్మ నీ జ్ఞాపకాల పాటనోయమ్మా ఓయమ్మా వందనాలు వందనాలు నీకమ్మా మాయమ్మ జ్ఞాపకాల పాటనే నేనమ్మా ఓయమ్మా వందనాలు వందనాలు నీకమ్మా నాయమ్మ నీ జ్ఞాపకాల పాటనోయమ్మా ఓయమ్మా వందనాలు వందనాలు నీకమ్మా మాయమ్మ జ్ఞాపకాల పాటనే నేనమ్మా నీ జ్ఞాపకాల పాటనోయమ్మా నీ జ్ఞాపకాల పాటనోయమ్మా నీ జ్ఞాపకాల పాటనోయమ్మా 50 కోట్ల జనాభా ఉంటే 60% మహిళా జనాభా ఉంది. మరి ఈ లెక్కన బీసీ మహిళలకు ప్రాతినిధ్యాలు ఉండాలి అని చెప్పిన వాడు డాక్టర్ బాబాసాహెబ్ గారు. డాక్టర్ బాబాసాహెబ్ గారు ఈ దేశానికి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి. ఈ మంత్రి పదవికే రాజీనామా చేసిండు. 33% బిల్ అయితే ఇది పటేలమ్మలది, పెత్తందార్లది, ఆధిపత్య వర్గాల మహిళల బిల్లు ఇది. ఈ బిల్లుకు మనం ఆమోదం తెలిపొద్దు అని చెప్తూ అతను న్యాయశాఖ మంత్రిత్వపు పదవికి రాజీనామా చేసిండు. దాని అనంతరం కాలం చేసిండు. తర్వాత లల్లు ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్లు తదితరులు కొంతమంది పెద్దల సభలో కొట్లాడిండ్రు. ఇక ఆనాటి నుంచి మొన్నటి 2023 20వ తారీఖు సెప్టెంబర్న మళ్ళీ బిల్ పాస్ అయింది. మళ్ళా అందరు ఓట్లు వేసిన వాళ్ళల్లో అన్ని ప్రభుత్వాలు ఉన్నాయి. 20 నుంచి 23 ప్రభుత్వాలు పాల్గొన్నాయి. 20 నుంచి 23 ప్రభుత్వాలు పాల్గొన్నాయి. కానీ మళ్ళీ అప్పుడు కూడా ఈ ఉపకోట చేర్చాలన్నటువంటి చర్చ రాకపోవడం శోచనీయం. ఎందుకంటే అందులో మన తరపున మాట్లాడే వారు లేకపోవడం, ఎంపీలు లేకపోవడం. ఒకవేళ రాష్ట్రాల వారీగా మనం రాష్ట్రాలకి మనము నివేదికలు ఏమిచ్చినా మళ్ళీ కేంద్రం కొట్టేస్తుంది. ఉదాహరణకు తీసుకుంటే కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 41%
42% రిజర్వేషన్ను మన రాష్ట్రం చేస్తే మళ్ళీ బుట్టంగారి మాధవరెడ్డి కోర్టుకు వెళ్తే అది కొట్టివేయడం జరిగింది. అట్లా కొన్ని రాష్ట్రాలలో కూడా బిల్లును కొట్టేసింది. ప్రాదేశిక సూత్రాల ప్రకారం రాష్ట్రాలకు ఈ హక్కులు ఉండవని చెప్పి కోర్టు కూడా చెప్పింది. అట్లాగే ఈ బిల్లులు ప్రతిసారి వీగిపోతున్నాయి. ఇక అయితే ఈసారి 2023 సెప్టెంబర్ 20వ తారీఖున పార్లమెంటులో ఉన్నటువంటి బిల్లు ఆ రోజు ఏం చెప్పింది అంటే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది అంటే 2029లో నియోజకవర్గాల పునర్విభజన జరిపి మనం ఎన్నికలకు పోతామని చెప్పింది. అట్లట్లా కుదరదు. మాకు వెంటనే మా కులగణన జనగణన బీసీల కులగణన జనగణన మేమేంటో మాకంత వాటా ఏంటో తేల్చి మాకప్పటికప్పటికే నియోజకవర్గాల పునర్విభజన జరపాలి అని చెప్పి వెంటనే 2 రోజులలో మనం ఓ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. బీసీ మహిళల ఉపకోట అనే అంశం పైననే 2-3 సంవత్సరాల సంధి పోరాటం చేస్తున్న ఏకైక సంస్థ సబ్బండ శక్తి. ఇదే అంశం మీద పల అంశాల మీద చేస్తున్నప్పటికీ కూడా రిజర్వేషన్లో బీసీ మహిళా కోట ఇవ్వాలి అని చెప్పి ఆ రోజు పాల్గొన్న వాళ్ళల్లో రాకేష్, శ్రీనిధి, దిలీప్, అక్క సోగరక్క, యశోద ఇంకా అనేక మంది పాల్గొన్నారు. అనేక మందితో పాటు సుప్రీంకోర్టు అడ్వకేట్ వాసంతి నలవాడే మేడం కూడా పాల్గొనడం చర్చనీయాంశం. ఏది ఏమైనా ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు స్తబ్దతగా ఉన్న కేంద్రం మళ్ళీ ఒక 131వ సవరణ ద్వారా మళ్ళీ డీలిమిటేషన్ అని తీసుకొచ్చింది. ఈ డీలిమిటేషన్ ఎందుకు వచ్చింది అని అంటే ఎన్నికలు జరుగుతున్నాయి. పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు, తమిళనాడులో ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ఫస్ట్ అధికారంలోకి వచ్చినప్పుడు నల్లధనం పేరిట బీజేపీ ఒక మోసం, దాని తర్వాత ఉమెన్ రిజర్వేషన్ బిల్లు, ఇక ఇప్పుడైతే డీలిమిటేషన్ అని తీసుకురావడం చాలా ఇది మన ప్రజలందరికీ కళ్ళకు కట్టినటువంటి చూస్తున్నటువంటి దృశ్యం ఈ డీలిమిటేషన్. మొన్న పార్లమెంటులో 16వ తారీఖు 17వ తారీఖు 18వ తారీఖులలో మహిళా బిల్లుతో కలిపి మళ్ళీ డీలిమిటేషన్ అని చెప్పి నియోజకవర్గాల పునర్విభజన అని చెప్పినటువంటి బిల్లు వీగిపోయింది. ఇంకా దీంతో పాటు మన దక్షిణ భారతదేశానికి అనేక నష్టం వాటిల్లేది. ప్రాంతీయ పార్టీల కొంత అలజడి వల్ల కొంత ఆ బిల్లులు వీగిపోయినాయి. మనకు భారతదేశంలో అత్యధికంగా పన్నులు కట్టే రాష్ట్రం ఏది ఉందంటే తెలంగాణ అట. మరి కేంద్రం నుంచి ఎంత అనేది ఇక్కడున్న బీజేపీ ఎంపీలు కళ్ళు తెరిచి చూడాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఇప్పుడు ఈ 33% బిల్లులో రాష్ట్రానికి వచ్చేసరికి ఈడ పటేలమ్మలు డికే అరుణ గారు, తర్వాత మల్లారెడ్డి కోడలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి భార్య తేజస్విని అని చెప్పి ఇప్పుడు ఒక పిల్ల ఎమ్మెల్యే, యశస్విని రెడ్డి పిల్ల ఎమ్మెల్యే, ఇట్లా కొంతమంది పటేలమ్మలు మనకు వాసిలో ఉన్నారు. ఇప్పటిదాకా పటేళ్ళుండ్రు, దొరలుండ్రు, ఇకపై దొరసాని పార్టీ పెడతా అంటుంది. దీన్ని ఇంత ఉద్యమం చేసినటువంటి ఉద్యమకారులు ఇక్కడే ఇంతమంది ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమకారులు, సామాజిక స్పృహ కలిగినటువంటి మన సమూహాలు, సందోహాలు ఆలోచన చేయాల్సినటువంటి సందర్భం ఇది. 0.4% ఉన్నటువంటి ఒక వెల్మ మహిళ నిన్న ఆమె వెల్మ మీటింగ్ కూడా పెట్టింది. వెల్మ మీటింగ్ పెట్టి దాంట్లో కూడా సామాజిక న్యాయం అంటుంది. అరే 40 లక్షల ముదిరాజుల జనంలో 25 లక్షల బీసీ ఆడవాళ్ళు ఉంటారు కదా,
11 లక్షల విశ్వబ్రాహ్మణ మహిళలలో 6-7 లక్షలు మహిళలు ఉంటారు కదా, చాకలళ్ళు ఉంటారు, మంగళ్ళళ్ళు ఉంటారు, చేతి వృత్తుల అన్ని కులాల మహిళలు కూడా ఉంటారు కదా, చేనేత ఉంటారు. ఇక మైనారిటీ మహిళలు కూడా అత్యధికంగా ఈ రాష్ట్రంలో ఉన్నారు. మరి వారి వాటా తేల్చకపోవడం, వాళ్ళ గురించి మాట్లాడకపోవడం అంటే ఇప్పుడు వీళ్ళందరికీ సామాజిక న్యాయం జరగవలసింది 4%, 0.4% ఉన్నటువంటి సామాజిక వర్గాలకా న్యాయం జరగవలసింది అనేది మన తెలంగాణ ప్రజల ముందు ఉన్నటువంటి ప్రశ్న. ఇక మేమైతే మా జనాభా దామాష ప్రకారం మేమెంతో మాకంత వాటా అని న్యాయబద్ధంగా పోరాటం చేస్తున్నాం. తెలియకుండానే ఈడబ్ల్యూఎస్ బ్యాక్ డోర్ నుంచి వచ్చింది, అమల్లో ఉన్న సంగతి కూడా 2 ఏళ్ల దాకా దాదాపుగా మనందరికీ తెలియనటువంటి విషయం. ఇంకా ఇట్లా పార్లమెంటులో అనేక జీవోలు మన పిల్లలు చదువుకోకుండా వస్తున్నటువంటి జీవోలు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వల్ల మనకి ఏ నష్టం జరిగింది అనంటే 10% రిజర్వేషన్ అగ్రకులాలు పొందుతున్నాయి. మరి నీళ్లు, నిధులు, నియామకాలను కొట్లాడి ఇక్కడ ప్రాణ త్యాగాలు చేసినటువంటి 1200 కుటుంబాలకు పైన ఉన్నటువంటి మరి మన అమరవీరుల ప్రాణత్యాగాల సంగతి ఏంది? నీళ్లు ఎవరికి? ఈ నీళ్లు, నిధులు ఎవరికి? ఇక నీళ్లు, నిధులు, నియామకాలు కాదు మనకు కావాల్సింది, రాజకీయ ప్రాతినిధ్యాలు కావాల్సినటువంటి సందర్భం. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు కూడా ఏకం కావాల్సినటువంటి సందర్భం. మేము కదా సామాజిక వివక్షతకు గురవుతుంది, మేము కదా ఆర్థిక దోపిడీకి గురైంది, మేము కదా పీడనకు గురవుతుంది, మేము కదా విద్యా వైద్యం అన్ని రకాలుగా మేము కదా వివక్షలకు గురవుతుంది. మీకు ఇవాళ కార్పొరేట్ వైద్యం, కార్పొరేట్ చదువులు, కార్పొరేట్ సంబంధించిన అన్ని మీవి. మీ త్యాగం ఏమైనా ఉందో అంటే సిగేసుకుందట, 44 ఏళ్ళకు సిగేసుకుందట. ఆమె త్యాగం అదట, వెల్మ మహిళ త్యాగం సిగేసుకోవడం. మరి మా వాళ్ళ లివర్లు పాడైపోయినాయి, ప్రాణాలు పోయినాయి, నిప్పులేంది పొగరా అని. ఇది కంచర్ల భద్రన్ ఈడ కూర్చుండు కాబట్టి నాకు ఒక మాట జ్ఞాపకం వచ్చింది. ఊపా కేసు మోస్తున్నాడు తను. మరి తెలియకుండా ఊపా కేసు ఎందుకు వచ్చింది అంటే ఆయనకు ప్రజల పక్షం వహిస్తూ ప్రజల తరపున మాట్లాడుతున్నందుకు, ప్రజల వైపున పిడికిలి నినాదమైనందుకు. మరి ఈయన పైన ఊపా కేసు అన్నతో పాటు ఇంకా 130 మంది దాకా ఊపా కేసులు ఉన్నాయి. మరి వీళ్ళ మీద ఊపా కేసులు ఎత్తేయకుండా లిక్కర్ పాలసీలో మాత్రం ఆ మహిళకు చట్టం ఎంత చుట్టమైంది, చట్టం ఎంత చుట్టమైంది. ఎవరికి? సంపన్న వర్గాల వైపు న్యాయం. ఇదా న్యాయం? ఇట్లా ఉంటుందా న్యాయం? నేనేమంటున్నా అంటే ఇవాళ 0.4% ఉన్నటువంటి, లేకపోతే మొత్తం రాష్ట్రంలో 6% ఉన్నటువంటి మహిళలకు మీ వాటా ప్రకారం మీరు మీ రాజకీయ ప్రాతినిధ్యాలు వహించండి. కానీ సామాజిక న్యాయంగా మేమెంతమంది ఉన్నామో మాకంత వాటా ఉండకపోతే ఇది సామాజిక తెలంగాణ కాదు, మీరు పెట్టే ఈ పార్టీలు కాదు. 10 సంవత్సరాలకు ఒక్క రోజు తక్కువ కాకుండా పదవులు అనుభవించిర్రు. 10 సంవత్సరాలు గుర్తురానటువంటి విషయాలు. ఇప్పుడే గజనీలాగా ఆమెకి ఇప్పుడే కోమాల నుంచి బయటకు వచ్చినట్టుంది. నిన్నటి వరకు నేను బీఆర్ఎస్ సోషల్ మీడియా, నాకెందుకు, నేను ఏ మీడియా ఏ పార్టీలో లేను, ఆ మీడియా నుంచి నాకు ఒకటి కనపడ్డది. లిక్కర్ రాని కవితారావు, నిషారావు అని రాశిరామను. ఆమె జైలు ఊసలు ఇట్లా పక్కకు పెట్టి నెత్తిలో ఒక బాటిల్ పెట్టుకున్నటువంటిది ఒకటి వేసిరు. అట్లాంటి నిషా నుంచి ఆమె తేరుకొని సామాజిక న్యాయం అంటే ఏందని ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఒకటి ఉంది. మేము ఇక్కడ తెలంగాణ మహిళలు ఉన్నాం. మేము ఇక్కడ ఈ ఒడ్డున ఉండి ఉద్యమాలు చేస్తూ, ప్రాణత్యాగాలు చేస్తూ, మా జీవితాలను త్యాగం చేస్తూ మేము నిరంతరం ఇంకా ప్రజలలోనే ఉంటాం. మేము కూడా నాయకులుగా మారుతున్నాం. అదేవిధంగా చాలామంది అటు వెళ్తున్న వాళ్లకు యువత 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 అని మాట్లాడుతుంటే, యువకులారా, రైల్ రోకోలో కాళ్ళు చేతులు పోడగొట్టుకొని ఇంకా మొండెంతో ఉన్నటువంటి సూర్యాపేట ఉద్యమకారుడు
1200 ఉద్యమకారుల తలుల గోస. ఇంకా అనేక మంది మేము ఈ వైపు ఇంకా జీవించే ఉన్నాం. తెలంగాణ ఆత్మగౌరవం అంటే, అస్తిత్వం అంటే అక్కడ పెద్ద పెద్ద భవంతులు బిల్డింగులలో దొరకదు. మరి మేము ఉద్యమాలు చేసిన వాళ్ళం ఇంకా ఒకరికన్నా ఆయవన్న బంగారాలు లేవు, ఆయవన్న బట్టలు కూడా మాకు లేవు, బస్ కిరాయిలు లేవు, తొవ్వ కిరాయిలు కూడా లేవు. మరి మేమేమో ఇంకా ఇట్లనే ఉన్నాం. మరి ఉద్యమం చేసిన ఉద్యమం 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 అని చెప్తున్న ఆమె ఆస్తి ఎంత, ఆ సంపదనంతా రాష్ట్రానికి పంచి మాట్లాడాలి, రాష్ట్రానికి పంచి మాట్లాడాలి. నీ ఇంట్లో పంచాయతీ అయితే, నీ ఇంట్లో కొట్లాట అయితే, నువ్వు ఒక పార్టీ బయటికి వచ్చి వేరుకుంపటి పెట్టుకొని, నువ్వు ఒక పార్టీని పెట్టుకొని నీ డబ్బులను ఎవరు బినామీలు తన్నుకపోతానేమన్న భయంతో పార్టీని ఏర్పాటు చేసుకొని నీ సంపదను కాపాడుకుంటున్నావు. ప్రజల మీద ప్రేమతోటి కాదు, ప్రజల మీద ప్రేమే అయితే ఇగో టిఆర్ఎస్ పార్టీలో 1500 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఈ అమరవీరుల కుటుంబాలకు పంచుదాం. మనిషికి ఇక్కడున్న ఉద్యమకారులకు కూడా మనం అందులో ఉన్నట్టు నిధుల కోసం మనం నీతో పాటు మేము వస్తాం, లేకపోతే మాతో పాటు నువ్వైనా రా. అట్లా సామాజిక న్యాయం మాట్లాడు. నీకెందుకు భయం అవుతుంది? నీకు ఏ విధంగా ఎట్లా భయం అవుతుంది అంటే, నీకు కోట్ల రూపాయల సంపద ఉన్నా కానీ నీకు ఏం భయం ఏర్పడ్డదంటే, మాకు ఇంతకుముందుకు ఒకరోజు తను ఏబిఎన్ ఛానల్లో మాట్లాడుతున్నప్పుడు మీడియా అయ్యో మాకు తెలియని విషయాలు మీకు భలే తెలుస్తాయంటే, రాధాకృష్ణ ఒక మాట అంటాడు, మంచం కింద ఉండి కూడా మేము వార్తలు సేకరిస్తామన్నాడు. మంచం కింద ఉండి కూడా వార్తలు సేకరిస్తామని అన్నాడు. మాకట్లా సేకరించాల్సినటువంటి అవసరం లేదు. మేము ప్రతిభ కలిగిన వాళ్ళం, నిపుణత కలిగిన వాళ్ళం. మేము ఈ దేశానికి రెక్కలు సాకవేయగలిగిన వాళ్ళం. మా చాకలి తల్లి మాసిన బట్టలను మల్లె పువ్వులాగా ఉతికి మంచిగా సమాజానికి ముత్యాల్లాగా ఇస్తుంది బట్టలు. తర్వాత మంత్రసాని తల్లి, పిల్లొచ్చినా బట్టి పిడికొచ్చినా బట్టి, ఇగో కవిత గుర్తుపెట్టుకో, నువ్వు కూడా ఓ మంత్రసాని తల్లి చేతులు పుట్టినవు. రేపు కుమ్మరోళ్ళు ఇచ్చిన ఆ రోజు నువ్వు మాయముంతలా నీ మాయ పేగుంది. రేపు పొద్దుగాల నువ్వు చస్తే తలగోరకుండా కూడా కుమ్మరోళ్ళు ఇయ్యాలి. ఈ జాతులను మోసం చేయకు. బట్టనేసినటువంటి పద్మశాలీలు, అట్లా ప్రతి సామాజిక వర్గంతో మనకు లింకులు ఉంటాయి. కానీ ఇదే ప్రజలను బీసీ పేరు చెప్పి నువ్వు చేస్తున్నటువంటి మోసాన్ని మేము ఖండిస్తున్నాం. అక్కడికి వెళ్తున్న వాళ్ళందరూ సోదరి మనలందరూ గమనించుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళ నాయన 10 ఏళ్ళు ఏం చేసిండో రేపొద్దుగాల ఈమె కూడా అదే చేస్తుంది. మీరు మరోసారి మోసపోవద్దు నా తెలంగాణ బిడ్డలారా, యువత అని చెప్తున్నా. వాళ్ళ నాయనను కూడా నిన్నొక మాట, అది జీవన్ రెడ్డిని 60 ఏళ్ళ ముసలోడో 70 ఏళ్ళ ముసలోడో అని అట్లా మాట్లాడుతుంది. అలా నాయన కూడా పెద్ద మనిషిగా, అంటే మన నాయనలు కూడా 70 ఏళ్ళు ఉంటారు. మన నాయనలు అన్నలదమ్ములు కూడా 70 ఏళ్ళు ఉంటారు. ఇక ఎప్పుడు అధికారమేమి పాలాయి. 70 ఏళ్ళకు కార్యకర్త ఎక్కడన్నా ఎమ్మెల్యే కావద్దా? మీరు అట్లా మనుషులను అగౌరవపరచడం బాధాకరం. ఈమెకు రేపు రావా? ఇవాళ 48 ఏళ్ళు ఉంది, రేపు 50 ఏళ్ళు రావా? వస్తాయి కదా, 50 వస్తాయి, 70 కూడా వస్తాయి కదా, 100 కూడా వస్తాయి కదా. అట్లా మనుషులని మాట్లాడడం చాలా అవమానం చేయడం బాధాకరం. అట్లాగే మారోజు వీరన్న ఆశయాల గురించి మాట్లాడితే ఇక్కడున్న అందరం మేము చర్చలో మాట్లాడుకొని మేము చాలా బాధపడ్డాం. ఏంది, వాళ్ళే కదా అగ్రకులాల వాళ్ళే కదా వీరన్నను మట్టు పెట్టింది. బెల్లి లలితక్కను 16-17 ముక్కలు చేసింది అగ్రకులాలే కదా. వాళ్ళు ఏమన్నారు? వీరన్న అయినా బెల్లి లలితక్క అయినా ఏ పోరాటం గురించి? దళిత బహుజన గురించి, దళిత బహుజనుల రాజ్యాధికారం గురించి, ఇండియా సంయుక్త రాష్ట్రాలలో ఏం చేయాలి, జనాభా దామాష ప్రకారం 2 లక్షలకు ఒక ఎమ్మెల్యే కావాలని మన వీరన్న చెప్పినటువంటి సిద్ధాంతం. ఆయన అడవిలో ఉన్న విషయాలు మాకైతే అనవసరం. అడవి ఉద్యమంలో కూడా అక్కడ కూడా ఆయన
అదేంది అగ్ర కులాల నాయకత్వాన్ని కాదని బయటికి వచ్చిండు. దాని తర్వాత ఇవాళ వీరన్న ప్రస్తావన ప్రసక్తి ఎందుకు మాట్లాడుతున్నా అంటే అతను ఇండియా సంయుక్త రాష్ట్రాలని చెప్పి ఒక పార్టీ పెట్టిండు. ఆ పార్టీ మేనిఫెస్టోనే నేను మాట్లాడుతున్నా తప్ప నేను నక్సలైట్ను కాదు. నాకు అడవి ఉద్యమాలు నేను ఇక్కడి నుంచి వింటున్నా చూస్తున్నా తప్ప నాకు వాటితో సంబంధం లేదు. నేను ప్రజల నుంచి వచ్చినటువంటి చేతి వృత్తుల నుంచి వచ్చినటువంటి సబ్బండ మహిళను, నాకు సబ్బండ కులాల వృత్తుల యొక్క ఉనికి కోసం నేను మాట్లాడుతున్నా. వీళ్ళందరూ పార్లమెంటుకు వెళ్ళాలి అని నేను మాట్లాడుతున్నా. అనేక జిల్లాలు, మండలాలు, గ్రామాలు తిరుగుతున్నా. దక్షిణ తెలంగాణలో కమిటీలు కంప్లీట్ అయినాయి. తర్వాత ఇంకా కొన్ని జిల్లాలు తిరిగిన తర్వాత మళ్ళొక బహిరంగ సభ ఉంటుంది. బహిరంగ సభ పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలను ఒక్కొక్కరిని కూడగట్టుకుంటూ ఓ సమూహంగా సబ్బండ జనాన్ని కదిలించుకుంటాం. అందులో లాయర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు, వృత్తుల మహిళలు, నాట్లేసుకునే తల్లులు, కూలి తల్లులు, చెప్పులు కుట్టుకునే తల్లులు, మైనారిటీ తల్లులు, ఆదివాసీల దాకా మనం ఆఖరి ఊరు దాకా, ఆఖరి వాడ దాకా సబ్బండ శక్తి వెళ్తుంది. మనం కూడా సబ్బండ శక్తి పాదయాత్ర చేస్తుంది. సందర్భానుసారంగా కార్యాచరణను కూడా ప్రకటిస్తుంది. అట్లా మేము కూడా రేపటి ఎన్నికలలో మేము కూడా పాల్గొంటాం. మా సబ్బండ శక్తి రాజకీయ రూపం ఇప్పుడు కొద్ది రోజులుగా ఉద్యమ వేదికగా ఉన్నా మరో సంవత్సరం తర్వాతనో సంవత్సరం లోపలనో ప్రజల దయ వల్ల ప్రజలు కనకరిస్తే, అమ్మలక్కలు కనకరిస్తే తప్పకుండా మా పార్టీ అనివార్యం అని చెప్తే తప్పకుండా పార్టీ పెడతాం. మేము 60% సీట్లు మహిళలకే ఇస్తాం. 60% మహిళలకు మేము సీట్లు ఇస్తాం. ఇక రచయితలు చాలామంది ఉన్నారు, మహిళా రచయిత్రులు ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు. అక్కలు కదపవలసినటువంటి అవసరం ఉంది, గలాలు విప్పవలసినటువంటి అవసరం ఉంది. ఎన్జిఓ సంస్థలకు పడి ఉరుకొద్దు. అక్కడ మనకు మళ్ళీ మన రిజర్వేషన్కు మనం గండి కొడుచుకున్న వాళ్ళం అవుతాం. బీసీ రచయిత్రులారా, మైనారిటీ రచయిత్రులారా, మనం తప్పకుండా ఈ వైపు ఆలోచనలు చేస్తూ అనేక రచనలు రావాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయ కవిత్వం రాయండి, రాజకీయ కవిత్వమే రాయండి, రాజకీయ కథలే రాయండి, రాజకీయానికి సంబంధించిన మహిళా బిల్లుల మీద రాయండి, చర్చ చేయండి. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ కాకుండా మన రాష్ట్రంలో 10 దాకా యూనివర్సిటీలు ఉన్నట్టున్నాయి. అందులో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులను కలుస్తాం. దాంతోపాటు అక్కడ కూడా కమిటీలు వేసుకుంటాం. దాంతోపాటు ఇక ప్రతి చోట ఇది అది అనకుండా మేము చేతి వృత్తులు ఎంత నిపుణత ప్రతిభ కలిగి పనులు చేస్తామో అట్లా పక్కడబందీగా మేము మా ఉనికిని భద్రం చేసుకుంటాం. సబ్బండ శక్తి ద్వారా, తెలంగాణ సబ్బండ శక్తి ద్వారా మా ఉనికిని బదిలం చేసుకుంటాం. ఇవాళ ఇదొక సమస్యే కాదు. ఇగో నిన్న కుమ్మరిగట్టులో జరిగినటువంటి పసిపిల్ల, 2 నెలల పసిపిల్ల తల్లి కడుపులో పదిరంగా ఉంది. భూమి మీదకి వచ్చి 2 నెలలు జీవించలేకపోయింది. ఆ దోషులకి ఇంతవరకు శిక్షలు పడలేదు. అక్కడ ఏందో డీజీపీకి ఇచ్చినట్టు ఆమె దొరసాని అట్లా హల్చల్ చేసింది. అది అక్కడి నుంచి ఆమె నేను కుమ్మరికట్లలో చేసిన అని చెప్పి మళ్ళీ దండలు, దిష్టి తీసుకోవడం అట్లాంటిది ఒకటి మనం చూసినాం. అంటే దొరసాని రాజ్యంలోకి వస్తే ఎట్లా ఉంటుంది అనేది చిన్న మాట. తర్వాత వెలుగుమట్ల ప్రజలకు సబ్బండ శక్తి క్షమాపణ చెప్తుంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు నిరాశ్రయులైనరు. ఒక అమాలి అన్న కూడా కష్టపడి రూపాయి తినక తాగక పోగేసుకొని పిట్టెగూడు అల్లుకున్నట్టుగా ఇల్లు కట్టుకున్నాడు. ఇల్లు కట్టుకుంటే పాలక వర్గాల కండ్లల్లా కంపగొట్ట ఇల్లు కూల్చిరని వాళ్ళు వేడుస్తున్న తీరుకు హృదయం ఇప్పటికీ ద్రవించిపోతుంది. ఒక తల్లి, నా ఇల్లు నేను చాలా కష్టపడి కట్టుకున్నాను, లోపలికి పోయి
గోడలు పట్టుకుంటుంది, కిటికీలు పట్టుకుంటుంది, కడప పట్టుకుంటుంది, బాత్రూమ్ పట్టుకుంటుంది, వంటగది పట్టుకుంటుంది. ఆఖరికి దేవుని కడప పట్టుకొని దేవుడా నువ్వు కళ్ళు తెరవని అడుగుతుంది. ఎవరు కళ్ళు తెరవరాయి? ప్రజలారా, రేపు అందరికీ మన ఇళ్ళ దాకా ఇట్లాంటి సమస్యలు రానున్నాయి. మనకు ఆధార్ కార్డులే కష్టం, రేషన్ కార్డులే కష్టం. ₹1 బియ్యం మనకేంది, ₹1 ₹2 ఉచిత బియ్యాలు మనకేంది, అసలైన రాజకీయ పార్టీల పదవులు వాళ్ళకేంది. మనం చాలా విషయాలపైన ఈ ఒక్కరోజు మాట్లాడితే సరిపోదు. వాళ్ళెవరు 2 రోజుల జనం బాటలో 2 రోజులలో జిల్లాకు 2 రోజులు తిరుగుతూ వాళ్ళకి సమస్యలు సంపూర్ణంగా తెలియవు. మనం అదే సమస్యలలో ఉన్నాం కాబట్టి మనకు సమస్యలు తెలుసు. ప్రజలందరూ కలిసి రావాలి, కలిసి వస్తారని ఆశిస్తూ మొత్తం నేనే మాట్లాడుతున్నా. ఇక్కడ వచ్చినటువంటి అతిథులు ఉన్నారు. సోగర అక్క వాళ్ళ తల్లికి అనారోగ్యంగా ఉంది. అక్క వెళ్ళాలి కనుక అక్క ఉద్యమ స్వరం. అక్క చాలా కష్టపడ్డది. అక్క ఇక్కడి నుంచి ఒక భరోసా మాకు ఇవ్వాలి, సబ్బండ శక్తికి పనిచేస్తా అని మాటిస్తుంది. ఇప్పటికే చాలా సమయమైంది. ఇవాళ మొన్న పార్లమెంట్లో జరిగినటువంటి మహిళా బిల్లుని డీలిమిటేషన్తో కలిపి బీజేపీ తన స్వార్థాన్ని, అదేవిధంగా బీసీల పట్ల ఉన్నటువంటి వాళ్ళ విషపూరితమైన కుట్రలను బయట పెట్టింది కాబట్టి అది వీగిపోయింది. ఒకవేళ ఆ బిల్లు కనుక పాస్ అయితే మిగిలిన ఏవైతే ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయో ప్రజలు, ఈ దేశంలో ఉన్నటువంటి బీసీ ప్రజలు కావచ్చు, అదేవిధంగా మైనార్టీ ప్రజలు కావచ్చు, ఏ రాజకీయ పార్టీని కూడా నమ్మే పరిస్థితి ఉండకపోయేది. కాబట్టి అది వీగిపోయింది. కానీ యాక్చువల్గా 2023లోనే మహిళా బిల్లు పాస్ అయింది. రాష్ట్రపతి గారు కూడా దాని మీద సంతకం పెట్టిండ్రు. అయితే 2023 బిల్లులో ఏముందంటే, ఖచ్చితంగా మహిళా బిల్లు పాస్ అయినప్పుడు మరి దాంట్లో బీసీల వాటా ఎంత, అదేవిధంగా మరి మైనార్టీ మహిళల వాటా ఎంత అంటే 33% మహిళలు బిల్లు పాస్ అయినప్పుడు ఆ 33% మహిళలు ఎవరికి? ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళకు వస్తుంది అనేది ఉంది. కానీ మరి బీసీల పరిస్థితి ఏంది? అదేవిధంగా మైనార్టీ మహిళల పరిస్థితి ఏంది? అంటే రాజకీయంగా వాళ్ళ వాటా లేకుండా, రాజకీయంగా వాళ్ళ ప్రాతినిధ్యం లేకుండా చట్టసభల్లో ఇంకా ఎన్నేళ్ళు ఈ మోసపూరితమైనటువంటి కుట్రలు ఈ బీసీల మీద, మైనార్టీల మీద చేస్తారని చెప్పి ఇవాళ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా అడుగుతా ఉన్నారు. కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ మహిళల పట్ల వాళ్ళకు ప్రేమ ఉన్నట్టుగా వాళ్ళ నటన నిజంగా ఏ ఆస్కార్ నటునికి కూడా నిజంగా మనం ఇవ్వకూడదు. బీజేపీ నాయకులు చేస్తున్నటువంటి నటన, ఏ నటనకైతే ఆస్కార్ అవార్డు నటనలు తీసుకుంటున్నారో వాళ్ళకంటే గొప్ప నటన చేస్తూ మహిళల పట్ల వీళ్ళకి ఎంతో ప్రేమ ఉన్నట్టుగా నటిస్తూ మాట్లాడడం, అవన్నీ చూస్తూ ఉంటే ఒక విడ్డూరమైనటువంటి పరిస్థితిగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ మాట నేను ఎందుకు అంటున్నా అంటే, మణిపూర్లో చెలరేగినటువంటి మంటలు మహిళలను, ఆడబిడ్డల బట్టలు విప్పి రోడ్ల మీద తిప్పితే అక్కడ ఒక ప్రధానమంత్రి ఓడు, మరి అదేవిధంగా ఈ దేశానికి హోమ్ మినిస్టర్ ఉన్నటువంటి వాళ్ళు పోరు, అక్కడ పట్టించుకోరు, ఆ మహిళల కోసం మాట్లాడరు. అదేవిధంగా ఉన్నావ్ కేసు మీకు తెలుసు, ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి ఉన్నావ్ అనే అమ్మాయి విషయంలో ఏమైందో. చాలామంది మరి రేపులు చేసి హత్యలు చేసిన వాళ్ళకి బెయిల్ దొరుకుతూ ఉన్నాయి. ఎందుకు దొరుకుతూ ఉన్నాయి వాళ్ళకి? అదే ప్రశ్నించిన వాళ్ళకి మరి వాళ్ళకి ఎందుకు బెయిల్ రావట్లేదు? ఎక్కడ పోతా ఉంది ఈ దేశం? ఎక్కడ పోతా ఉంది ఈ సమాజం? అంటే మణిపూర్లో రోడ్ల మీద బట్టలు విప్పి తిప్పినటువంటి మహిళలు ఒక అణగారిన మహిళలు, వెనుకబడ్డ మహిళలు. కాబట్టి వాళ్ళకి వాళ్ళ ప్రాణాలకి, వాళ్ళ మానాలకి వాళ్ళకి ఏమాత్రం కూడా విలువ లేదు మరి భారతీయ జనతా పార్టీ దృష్టిలో. అటువంటి వాళ్ళు ఈరోజు మహిళల కోసం మాట్లాడే అర్హత ఉందా అని చెప్పి వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజాస్వామ్యంగా, ప్రజాబద్ధంగా ఈ దేశ రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళు, నమ్మిన వాళ్ళు ఏ ఒక్కరు కూడా ఈ భారతీయ జనతా పార్టీ చేసేటువంటి నాటకాలను, డ్రామాలను నమ్మే పరిస్థితిలో లేరు. వాళ్ళను ప్రశ్నించిన వాళ్ళ మీద అడ్డగోలుగా కేసులు పెడుతూ,
అర్బన్ నక్సలైట్లని ముద్ర వేసి అడుగుతా ఉన్నాయి. ఇవాళ మీరు అట్లా ఆ విధంగా పోతే రాహుల్ గాంధీని అర్బన్ నక్సలైట్ అంటారు. తర్వాత మిమ్మల్ని ప్రశ్నించినటువంటి ఎవరినైనా మీరు అర్బన్ నక్సలైట్ అన్నారంటే మరి ఈ దేశంలో ఒక భారతీయ జనతా పార్టీకి జెండాలు మోసే వాళ్ళే బయట ఉంటారు, మిగిలిన వాళ్ళందరూ కూడా జైల్లో ఉంటారని చెప్పి కూడా నేను ఇవాళ బీజేపీ పార్టీకి చెప్పదలుచుకున్నా. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ భారతీయ జనతా పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఒక 10% లేని ఈ దేశంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చి ఇవాళ ఎవరి కడుపులు కొట్టిందని చెప్పి అడుగుతా ఉన్నా. ఇవాళ భారతీయ జనతా పార్టీలో జెండాలు మోసేటువంటి బీసీలని, అదేవిధంగా మైనార్టీలు కావచ్చు, వాళ్ళకు మైనార్టీ సెల్లు పెట్టిర్రు. మరి ఆ మైనార్టీ సెల్లులు, ఆ మైనార్టీలో ఉన్నోళ్ళు ఏం చదువుకున్నారో, వాళ్ళకి ఏమి జ్ఞానం ఉందో, దాని బీజేపీ జెండా ఎందుకు మోస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నారేమో అనిపిస్తా ఉంది. వాళ్ళ అమాయకుల, లేకపోతే పదవుల కోసం, డబ్బుల కోసం ఆశపడి ఆ జెండాలు మోస్తున్నటువంటి వాళ్ళ అని చెప్పి ఆలోచించాలి. కాబట్టి ఇవాళ ఒకటే, అంటే ఈ వేదిక మీద నుంచి నేను ఒకటే చెప్పదలుచుకున్నా. ఎందుకంటే కమ్యూనిస్టు పార్టీలు కావచ్చు, అదేవిధంగా మరి ఇతర ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, ఎవరైనా కూడా ఇవాళ మొత్తం ఇందాక సబ్బండ శక్తి వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి లలిత ఎట్లా ఉందో, ఇవాళ బీజేపీకి వ్యతిరేకంగా అన్ని రకాల శక్తులు ఏకమై ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాకపోతే ఈ మిగిలిన పార్టీలలో, సంఘాల్లో కొన్ని మనకు డిఫరెన్సెస్ ఉండొచ్చు, కానీ ఆ డిఫరెన్సెస్ మనం తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఆ డిఫరెన్సెస్ అన్ని మనం ఎప్పుడు మాట్లాడుకోవచ్చు? ఈ దేశ ప్రజాస్వామ్యం బతుకుంటేనే, ఈ దేశ రాజ్యాంగం బతుకుంటేనే మనం మాట్లాడుకోవచ్చు. అంతేగాని మనకున్న డిఫరెన్సెస్ తోటి, మనకున్న చిన్న డిఫరెన్సెస్ తోటి మనం విడివిడిగా ఉంటే ఈ దేశ ప్రజాస్వామ్యం, ఈ దేశ రాజ్యాంగం ప్రమాదంలో పడ్డది. 10 ఏళ్ళు ప్రమాదంలోనే ఉంది, ఇంకా ప్రమాదం వైపే ఇది పయనిస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ కమ్యూనిస్టులు, మిగిలిన అన్ని పార్టీలు, అదేవిధంగా కమ్యూనిస్టు సంఘాలు, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, మైనార్టీ సంఘాలు, దళిత సంఘాలు, బహుజన సంఘాలు అందరూ కూడా ఇవాళ బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక వేదిక మీదకి వచ్చి తప్పకుండా మన ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. అదేవిధంగా మరి ఇవాళ ఆకాశంలో సగం, భూమి మీద సగం అని చెప్పే మరి ఈ చాలా మంది మగ మహారాజులందరి వేదికల మీద కూడా ఒక్క మహిళ కనబడదు. ఎవరైనా ఒక మహిళ ఉంటే ఎక్కడో వెనుక కూర్చుండబెడుతుంది. కాబట్టి ఒకటే చెప్పదలుచుకున్నా, మళ్ళీ వాళ్ళందరూ కూడా ప్రజాస్వామ్యం కోసం, రాజ్యాంగం కోసం మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఇవాళ ఈ సబ్బండ శక్తి వేదిక మీద నుండి నేను మాట్లాడదలుచుకున్నా. ఖచ్చితంగా మీ వేదికల మీద ఒక్క మహిళ లేకపోతే అది అప్రజాస్వామిక వేదికగా మనం ప్రకటించాలని చెప్పి కూడా ఇవాళ నేను చెప్పదలుచుకున్నా. ఎందుకంటే ఇవాళ అసలు మహిళ ఉంటేనే ఇల్లు, మహిళ ఉంటేనే కుటుంబం, మహిళ లేని ఇల్లు ఏ రకంగా ఉంటుందో మనకు తెలుసు. అందుకే మహిళ లేని వేదికలన్నీ కూడా ప్రజాస్వామిక వేదికలు, అస్తవ్యస్తంగా ఉండే వేదికలు, అదేవిధంగా చిత్తశుద్ధి లేని వేదికలు, ప్రజాస్వామ్య బద్ధంగా ఆలోచించినటువంటి వేదికలని కూడా నేను చెప్పదలుచుకున్నా. ఇవాళ పురుషుల కంటే కూడా ఒక మహిళనే ఇల్లు చక్కబెట్టగలుగుతుంది. కాబట్టి ఈ రాష్ట్రాన్ని చక్కబెట్టాలంటే ఖచ్చితంగా మహిళా ముఖ్యమంత్రి కావాలి. కానీ ఏ మహిళా ముఖ్యమంత్రి కావాలి? ఇవాళ ఇల్లు చక్కబెట్టుకునే మహిళా ముఖ్యమంత్రి కావాలి తప్ప ఇవాళ ఇల్లు చక్కబెట్టేటోళ్ళను వేరేటోళ్ళను పెట్టి మేము రాజకీయాల్లో తండ్రుల పేర్లు చెప్పుకొని, అదేవిధంగా మా సామాజిక వర్గాల పేరు చెప్పుకొని మేము ఇవాళ రాజకీయంగా అన్ని రకాలుగా మేము ముందున్నాం. కాబట్టి రాజ్యాధికారాన్ని మేము మరి అడ్డం పెట్టుకొని పదవులకు వచ్చే మహిళలు వాళ్ళు మన రాష్ట్రాన్ని చక్కబెట్టరు, వాళ్ళ ఇండ్లు చక్కబెట్టుకుంటారని కూడా నేను ఇవాళ చెప్పదలుచుకున్నా. ఎందుకంటే వాళ్ళ ఉదాహరణకు మన కళ్ళ ముందు అటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉండి అన్ని రకాలుగా సంపాదించుకున్నారు. మరి ఇప్పుడు మళ్ళా వచ్చి వాళ్ళు మేము ప్రజాస్వామిక ఉద్యమాలని చెప్పి మాట్లాడితే ఇవాళ ప్రజలేమన్నా మీకు అమాయకులుగా, పిచ్చోలుగా కనబడతా ఉన్నారా? ఇవాళ ఈ దేశంలో తెలంగాణ అనేది ఒక చైతన్యమైనటువంటి గడ్డ. ఇవాళ తెలంగాణలో ప్రజాస్వామ్యం కోసం ఆలోచించేటువంటి మేధస్సు కావచ్చు, మేధావులు కావచ్చు, త్యాగం చేసేటువంటి ప్రజలు కావచ్చు చాలా మంది ఉన్నారు. కాబట్టి మీరు ఎటువంటి వేషాలు వేసుకొని వచ్చినా, ఎటువంటి కథలు చెప్పినా, ఎటువంటి డ్రామాలు చెప్పినా ఈ రాష్ట్రంలో ఇక దొరలను, దొరసాన్లను, భూస్వాములను, పెట్టుబడిదారులను, వ్యాపారస్తులను నమ్మేటువంటి పరిస్థితే లేదు.
కాబట్టి అది మనం రాజకీయ ఉద్యమమే చేయాలి, రాజకీయాలే మాట్లాడాలి, ప్రజాస్వామ్యమే మాట్లాడాలి, మన రాజ్యాంగాన్ని మనం కాపాడుకునేదే మాట్లాడాలి. మన రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యం కోసం గొంతులు విప్పే అందరినీ కూడా కొన్ని డిఫరెన్సెస్ ఉన్నా కూడా వాళ్ళందరినీ కూడా మనం కలుపుకొని పోయి ఆ రకంగా మాట్లాడే వాళ్ళకు ఎవరికి ఏమి ఆపద వచ్చినా మనం అందరం కూడా అండగా నిలబడాలి. కాబట్టి ఇవాళ మనకు మన మత గ్రంథాలు మనకు ఉండొచ్చు కాక, కానీ ఈ దేశంలో మనం హక్కులతోటి ప్రజాస్వామ్యంతో మనం బతకాలంటే రాజ్యాంగమే మన బతుకు తెరువు పుస్తకం అని కూడా, మన బతుకు తెరువు గ్రంథం అని కూడా నేను మీకు అందరికి చెప్పదలుచుకున్నా. కాబట్టి ఖచ్చితంగా ఇక మనం ఏ ఉద్యమాలైనా కూడా అందరం మనం కలిసి పోయి ఫస్ట్ మన ప్రజాస్వామ్యాన్ని, మన రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవడానికి మనం అందరం ఏం చేయాలని చెప్పి కూడా మనం ఆలోచన చేసి అందరితోటి కమ్యూనిస్ట్ పార్టీలను, ప్రజా సంఘాలను, అన్ని మైనార్టీ సంఘాలను, బహుజన సంఘాలను, దళిత సంఘాలను అందరినీ కూడా ఒకవేళ వాళ్ళు ఏమైనా అన్నా కూడా వాళ్ళందరినీ కూడా మనము కలుపుకొని పోయి మన దేశాన్ని, మన రాజ్యాంగాన్ని, మన హక్కులను, మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు కల్పించినటువంటి ఓటును మనం కాపాడుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సోదరి మనకి లలితకు ధన్యవాదాలు తెలుపుతూ, తప్పకుండా ఓట్ నీట్ గ్యారంటీ ఆర్గనైజేషన్ ద్వారా సబ్బండ శక్తి ముందు ఏ కార్యక్రమం తీసుకున్నా తప్పకుండా మా సహాయ శక్తులా మేము తోడుగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా తెలంగాణ ఉద్యమ అభివందనాలు. జై తెలంగాణ, జై మహిళ. మన మహిళా రాజకీయాల పైన దిశా దశలు చెప్పినందుకు చాలా సంతోషం. అన్ని సంఘాలను కలుపుకపోదాం అక్క, కలిసి పనిచేద్దాం. ఇప్పుడు మన హైకోర్టు అడ్వకేట్ అక్క స్నేహ అక్క గారు వేదిక మీదకి రావాలి. అమూల్యమైనటువంటి సామాజిక అంశం, సామాజిక న్యాయం మాకు చెప్పాలని భావిస్తున్నాం. కలిసి పనిచేయాలని అక్కను కోరుతున్నాం. మాతో సభకు నమస్కారం. వినిపిస్తుందా? మహిళ, ఉమెన్ అనేది బ్యాక్ బోన్ ఆఫ్ ది ఫ్యామిలీ. ఉమెన్ లేకపోతే ఫ్యామిలీ కొలాప్స్. అలాంటి ఉమెన్ బ్యాక్ బోన్ ఆఫ్ ది ఇండియా కూడా అవుతుంది, రాష్ట్రం కూడా అవుతుంది. ప్రతి ఉమెన్ నాయకురాలుగా డెవలప్ అవ్వాలి. ఇక్కడ కులము మతం అని కాదు, ఫస్ట్ ఇంట్లో నాయకత్వం చేయాలి. ఎందుకంటే 60% దాదాపు తెలంగాణలో జెంట్స్, మగవాళ్ళు జాబులు చేయట్లేదు. పొద్దున్న లేచి ఆ వైన్ షాప్ల ముందు క్యూలో నిలబడతారు. నిలబడి బాగా సంపాదించింది ఇవ్వకపోతే కొట్టి మరీ లాక్కుంటున్నాం. ఎముకలు ఇవ్వబడుతున్నారు ఇవ్వకపోతే తన్నడం. అంటే అక్కడ ఉమెన్ ఎక్కడుంది? ఉమెన్కి అసలు ఇంట్లోనే న్యాయం లేదు, బయట ఎక్కడ న్యాయం వస్తుందండి? ప్రతి ఇంట్లో బయటకు వచ్చి మైకులు తీసుకుని గొప్ప గొప్ప మాటలు చెప్తారు కదా కొంతమంది. వాళ్ళు కూడా తాగుబోతులు ఉంటారు. ఇంటికి వెళ్ళి ఆడవాళ్ళని టార్చర్ చేస్తారు. బయటికి ఏమో పేర్లు మంచి పేరు ఉంటుంది. ఇంటికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది ప్రతి ఒక్కరి మగవాళ్ళ మనస్తత్వం అనేది వాళ్ళ పర్సనల్ లైఫ్ ఇంటికి వెళ్తే తెలుస్తుంది. కాబట్టి ఫస్ట్ ఇంట్లో గెలవాలి లేడీస్. ఉమెన్ ఈజ్ బ్యాక్ బోన్ ఆఫ్ ది ఫ్యామిలీ, ఉమెన్ ఈజ్ బ్యాక్ బోన్ ఆఫ్ ది నేషన్, బ్యాక్ బోన్ ఆఫ్ ది రాష్ట్రం కూడా. కాబట్టి ఉమెన్ ఫస్ట్ ఇంట్లో గట్టిగా స్ట్రాంగ్ ఉంటే బయట కూడా గెలుస్తారు. అది నేను చెప్పేది. థ్యాంక్ యూ అక్క. సబ్బండ శక్తికి తను కూడా హైకోర్టు అడ్వకేట్ కనుక నిరంతరం మాకు సేవలు అందించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అక్క. నిజంగా ఇల్లు గురించి చెప్పడం చాలా బాగుంది. థ్యాంక్ యూ అక్క. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా మనస్ఫూర్తిగా నమస్కారాలు. ఈరోజు సంబంధ శక్తి గురించి మాట్లాడుకున్నాం. అసలు ఇంతకుముందు అక్క చెప్పినట్టు ప్రజాస్వామ్యం అనే వర్డే వినిపిస్తలేదు. ఇప్పుడు మళ్ళీ నాకు ఈ మీటింగ్లో వినిపించింది. ప్రజాస్వామ్యం కన్నా హిందూ దేశంగానే ఎక్కువ వినిపిస్తుంది. మన తెలంగాణ ప్రజాస్వామ్యము అన్న, రాజ్యాంగం అన్న ఒక రకమైన ఇదే చేస్తుంది. ఎందుకంటే ప్రజల మొత్తం అవేర్నెస్ లేకుండా పోతుంది. అసలు రాజ్యాంగం ప్రకారం మనది ఓబీసీ 340 ఆర్టికల్ అంటే ఏంటి అంటున్నారు. ఓబీసీ అంటే ఏంటి అంటున్నారు. ఓబీసీ అంటే కులాల సమూహము. కులాలుగా విడగొట్టి యాదవ్ అని, గౌడ అని, పద్మశాలి అని చాట్ల బియ్యం వేసి కుక్కల కొట్లాట పెడుతుంది గవర్నమెంట్. కానీ మన బీసీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఊడిగం చేస్తున్నారు. ఎవరికి? రాజకీయ పార్టీలకు ఊడిగం చేస్తున్నారు. ఎందుకు చేయాలి? మీరు ఊడిగం సంవత్సరాలు చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటున్నారు. ఇప్పటివరకు ఏ బీసీ నాయకుడు ముఖ్యమంత్రి అయిండు? ఏ చట్టసభలకు వెళ్ళిలు? ఎక్కడెక్కడ ఉంటారు? మళ్ళీ బీసీలకు అన్యాయం చేస్తే బీసీ మంత్రులు కూడా రారు. వాళ్ళ 2-3 ఉంటారు, వాళ్ళు నోరు తెరవరు. మరి వీళ్ళందరూ రాజీనామా చేస్తే ఈరోజు బీసీ రాజ్యం రాదా? అప్పుడు ఉద్యమం అప్పుడు చేస్తే తెలంగాణ వచ్చినప్పుడు మరి బీసీ మంత్రులు కానీ, పార్లమెంటు మినిస్టర్స్ కానీ రాజీనామా చేస్తే ఖచ్చితంగా వస్తుంది. కానీ రాజీనామా చేయడానికి ఎందుకు రాజీగలేరు అంటే కంచే చేను వేస్తుంది.
కాబట్టి మనందరం దీన్ని చూసుకోవాలి. ప్రజాస్వామ్యం అంటే ఏంటిది? ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రభుత్వాలు. కానీ ఈ ప్రభుత్వాలకు మనం ఎప్పుడు అవసరం వస్తున్నాం? ఓటు హక్కు అప్పుడు మాత్రమే వచ్చింది. ఓటు అనే ఆయుధం మన రాజ్యాంగం ఇచ్చింది. మరి రాజ్యాంగం అనే వర్డ్ కూడా తెలుస్తలేదు. 326 ఆర్టికల్ ప్రకారం ఓట్ ఫర్ రైట్ వాక్ స్వాతంత్రం ఇచ్చింది. మరి క్వశ్చన్ చేస్తే ఇప్పుడు ఇంతకుముందు అక్క అన్నట్టు నక్సలైట్ అంటున్నారు, యాంటీ హిందూస్ అంటున్నారు. మరి మేము యాంటీ హిందూస్ ఎందుకు అవుతున్నాం? అంటే ధర్మం అని మాట్లాడినప్పుడు మాత్రమే ఒక దేశభక్తులమా? ఒక రాజ్యాంగం అన్నప్పుడు దేశభక్తులం అవ్వట్లేదా? దీనికి మరి రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తున్నారు కదా. ఒక ముఖ్యమంత్రి అయినా ఒక ప్రధానమంత్రి అయినా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మీరు అబద్ధాలు ఎందుకు చెప్తున్నారు? మరి మీ మీద మేము కేసులు పెట్టచ్చా? మీరు ఒక మేనిఫెస్టో టోటల్ అబద్ధాలు, ఒక ముఖ్యమంత్రి చెప్పే మేనిఫెస్టో అబద్ధాలు. మరి జనాలు అబ్జర్వ్ చేయట్లేదా? మీరు మేనిఫెస్టోలు ఏం పెడుతున్నారు? మేనిఫెస్టోని మీరు చూస్తే మిమ్మల్ని ఓట్లేస్తున్నాం. మనది రాచరిక వ్యవస్థ కాదు, మనది రాజ్యాంగ వ్యవస్థ, ప్రజాస్వామ్య వ్యవస్థ. అంటే మీ మేనిఫెస్టోలో ప్రజలకు అందరికీ న్యాయం జరుగుతుందా అని చూసి వేస్తున్నారు. మీ మొహాలను చూసి ఎవరు వేయట్లేదు. కాబట్టి ప్రజలు చైతన్యం అవ్వాలి. ఈ జెండాలు మోసుడు ఊడిగాలు చేసేసి ఆల్రెడీ స్త్రీలు 2 రకాల వివక్షతలు ఎదుర్కొంటూనే ఉంటున్నారు 78 నుండి. ఒకటి బహుజనులకే లేవు చట్టసభల్లో, ఇంకా స్త్రీలకు ఇంకా ఘోరం. అదేదో అప్పట్లో సావిత్రిబాయి చేసింది కానీ ఇప్పుడు ముందుకు వస్తున్నారు. కానీ ఇన్ని రోజులు జెంట్స్కే లేదు. అసలు బహుజన వాదులే ఇంకా చట్టసభలలో పోలేదు. ఇంకా లేడీస్ స్థానం ఎక్కడుంది చెప్పండి? 106 అమెండ్మెంట్ తీసుకొచ్చి 23లో తీసుకొచ్చిళ్ళు. అంటే చేసిందే మీ డప్పు మీరు ఎన్ని రోజులు కొట్టుకుంటారో అది 1998 నుండి వీగిపోతూనే ఉంది. లాలూ ప్రసాద్ యాదవ్ కానీ శరద్ యాదవ్ గారు బీసీఎస్ కోటాల కోట అని చెప్తా ఉంటే మీకు మెజారిటీ పీపుల్ ఎన్నుకుంటేనే మీరు గెలుస్తున్నారు. అలాంటి మెజారిటీ పీపుల్ ఉన్న ఓబీసీలకు ఎందుకు అన్యాయం చేస్తున్నారు? ఓబీసీల గురించి మాట్లాడితే పిచ్చి కాంగ్రెస్ ఆగ్రెస్ అంటారు. మాకు కాంగ్రెస్ ఇవన్నీ ముఖ్యం కాదు, మాకు ప్రతిపక్ష నేతలు ముఖ్యం. ప్రతిపక్ష నేతలు ఇస్తున్నాం, మేము ఏ పార్టీకి చేయట్లేదు. క్వశ్చన్ చేసే వాళ్ళు మాకు కావాలి. మీరు ప్రతిపక్షాలు, మీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పార్టీలతో ఎందుకు అంతగడుతున్నారు? అంటే ప్రజాస్వామ్యం మాకు అందరికి నాలెడ్జ్ లేదా? మీ మేనిఫెస్టోలు చూడట్లేదా? మా తరపున మాకు మరి చట్టసభలో మేము వెళ్ళట్లేదు. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ పెట్టుకొని మాట్లాడుకుంటున్నాం. మాకు అవకాశం ఇస్తే మేము కూడా మాట్లాడతాం. కాబట్టి మాకు చట్టసభల్లో అవకాశాలు కావాలి. ఓబీసీ మహిళలకు ఖచ్చితంగా కావాలి. ఈసారి బీసీ ముఖ్యమంత్రి అవుతుంది, మాకు రాజ్యాధికారం వస్తుంది అంతే. ఎందుకంటే సమానత్వం ఆర్టికల్ 14 ఎక్కడ చేస్తున్నారు? రాజ్యాంగంలో 14 ఆర్టికల్ ప్రకారం సమానత్వం. ఇప్పటి వరకు ఏం సమానత్వం ఉంది? మా అన్నట్టు దొరలే పారాయణ చేసి ఇప్పుడు దొరసానులు రాబోతున్నారు. ఆల్రెడీ రెడీగా ఉన్నారు. అక్కడ ఇక్కడ అందరూ రెడీగా ఉన్నారు. వాళ్ళ కోడళ్లను అదేంటి వాళ్ళ సిస్టర్స్ ను వాళ్ళ వైఫ్స్ ను తీసుకురావడానికి. మరి బీసీ సమాజం ఏం చేస్తుంది? బీసీ సమాజంలో మహిళ ఎవరు ఏం చేస్తున్నారు? బీసీ సమాజం వాళ్ళు ఎందుకు వెనకాల తిరుగుతుంది? అంటే బీసీ సమాజం ఓన్లీ మందు కోసం అమ్ముడు పోతున్నారా? 2000 కోసం దేశ చరిత్రను రాష్ట్ర చరిత్రను ఊరుండి తాకట్టు పెట్టుకుంటున్నారు. ఇదేం వాళ్ళు ఇంట్లో నుండి ఇస్తలేరు కాదు, అది సమాజం అవేర్నెస్ తోని. చదువు ఎందుకు, విద్య ఎందుకున్నది మనకు? వాళ్ళు ఇంట్లో నుండి ఇస్తున్నారా? మనం ట్యాక్సెస్ కడితే ఇస్తున్నారు. మనం ప్రతిదీ గవర్నమెంట్ కి సిస్టమేటిక్ గా ఒక ఎడ్యుకేషన్ అనే సిస్టమ్ తోని ప్రతిరోజు మంత్లీ మనం ఒక ట్యాక్సెస్ కడుతున్నారు. ప్రతి దానికి ఒక పన్నుల రూపంలో వచ్చే ఆదాయాన్ని మనకు ఒక దాన్ని ఏమంటే స్కీమ్స్ రూపంలో ఇస్తున్నారు. అది ఆలోచించాలి. ఒకసారి బీసీ సమాజం అవేర్నెస్ అయితే మనం ఖచ్చితంగా ఆర్థికంగా సామాజికంగా న్యాయంగా ఎదుగుతాం. కాబట్టి బీసీ సమాజం అంతా చైతన్యం కావాలి. ఈ మహిళా బిల్లులో ఖచ్చితంగా సబ్ కోటా ఉండాల్సిందే. ఈసారి బీసీ మహిళలు ఖచ్చితంగా పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ అడుగు పెడతారు అంతే. ఓట్ ఫర్ రైట్ 326 ఆర్టికల్ తోని మేము చూస్తున్నాం. మా సమాజం కూడా చైతన్యం అవుతారు. ముఖ్యమంత్రులు అవుతారు, మంత్రులు అవుతారు, ఎమ్మెల్యేలు అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. అన్నిటికంటే ఇంకొక మంచి మాట ఏంటంటే నాకు ఇక్కడ కూర్చున్న వైబ్రేషన్, మహిళా ముఖ్యమంత్రి, బీసీ మహిళా ముఖ్యమంత్రి అన్నది చాలా సంతోషం, అభినందనలు. మన దక్షిణ భారతదేశంలో 2 మహిళా ముఖ్యమంత్రులు ఉన్నారు. ఒకరు కాదు తమిళనాడులో జయలలిత కంటే ముందు ఒక ముఖ్యమంత్రి 24 రోజులు ఉంది. తర్వాత జయలలిత గారే ఇద్దరే తప్ప మన దక్షిణాదిలో మహిళా ముఖ్యమంత్రులు అవ్వలేదు. ఉత్తర భారతదేశంలో మాత్రం 10 మందికి పైన అందరూ, షీలా దీక్షిత్, చాలామంది, ఓ 10-15 మంది దాకా అక్కడ మహిళా ముఖ్యమంత్రులు ఉన్నారు. ఇక మనకు మహర్దశ దక్షిణ భారతదేశం నుంచి బీసీ మహిళా ముఖ్యమంత్రి రావాలి. దానికోసం మగవాళ్ళన్న అటు ఇటు కొంత కమిట్మెంట్ తప్పుతారేమో,
కానీ బీసీ సోదరులలో అంటే బహుజన సోదరులు అంతా కలిసి వస్తే, మా భద్రన్న లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఇక్కడ కూర్చున్న సోదరులు అందరూ కలిసి వస్తే, మేము ముఖ్యమంత్రులం, ప్రజలు ఆశీర్వదిస్తే ముఖ్యమంత్రులం అయితమేమో, అయితం కూడా. మేము కూడా చట్టసభలకు వెళ్ళాలి కదా. చాకలవ్వ గురించి, మంగళవ్వ గురించి, నేతల గురించి, చేపలు పట్టే బెస్త మహిళ గురించి, గౌడ మహిళ గురించి, సబ్బండ వర్గాల మహిళ గురించి, లంబాడా తల్లి చట్టసభలకు రావాలి కదా, మైనారిటీ తల్లి రావాలి కదా, బుక్క గులాలు అమ్ముకునే మహిళ రావాలి కదా, పూసల చట్టం పెట్టుకొని పల్లె సింగారమైనటువంటి కండ్లకు కొలుకులు కాటక దిద్దినటువంటి మహిళలు కూడా చట్టసభలకు రావాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళందరూ శాసనసభలో ఎమ్మెల్యేలు, బీసీ మహిళా ముఖ్యమంత్రి అయితే చాలా సంతోషంగా ఉంటుంది. కావాలి, ఆశయం కోసం నిద్రపోకుండా నేను నిద్రపోనియను. అట్లాగే అక్క తన బాబుకు కొద్దిగా ఇబ్బంది, హెల్త్ ఇష్యూ ఉంది, వెళ్తుంది అక్క అరుంధతి. ఇక సంపూర్ణమైన తన సమయాన్ని సబ్బండ శక్తి కోసం దారబోయనున్నది, మనకు మాటిస్తుంది. అందరికీ నమస్తే. ఇక్కడ ముందుగా లలిత గారికి ధన్యవాదములు. మరి మాట్లాడిపోయిన వక్తలకి కూడా చాలా ధన్యవాదములు. అన్ని వాళ్ళు మాట్లాడేశారు. సరస్వతి గారికి థ్యాంక్ యూ, నాకు ఇంత మంచి ఆహ్వానం పలికినందుకు, మిమ్మల్ని పరిచయం చేసినందుకు. ఎందుకంటే నేను కొన్ని రోజులుగా సామాజిక ఉద్యమాలకి దూరంగా ఉన్నాను. కానీ హెచ్ఆర్సీలో మానవ హక్కులలో వచ్చే రోజు 20-30 మంది వస్తారు, ప్రతి జిల్లా నుంచి వస్తారు. ఆ వచ్చిన వాళ్ళందరికీ కేసు రాసి వేయడం నా బాధ్యత. అట్లా చేశాను 10 years. ఆ తర్వాత 18 వరకు చేశా, 2018 వరకు చేశా. మా గురువు గారు సుభాషణ్ రెడ్డి గారు, మరి అక్కడ ఉన్న గోపాల్ సింగ్ గారు వాళ్ళంతా ఉండే. అంతకుముందు తెలంగాణ ఉద్యమాలలో ఉండే. అయితే ఈ ఉత్సాహం నేను అలా ప్రదర్శిస్తూ వెళ్ళేదాన్ని సేవ చేయడానికి, సబ్బండ శక్తి కోసం. అయితే కొన్ని రోజులుగా నాకు ఫ్యామిలీ ఇష్యూస్, బాబు అది ప్రాబ్లమ్స్ వలన నేను కొంచెం మీటింగ్స్లకు రావట్లేదు. కానీ ప్రజలకైతే సేవ చేసి వచ్చిన ఇంటికి కడప తప్పుకొని వచ్చిన వాళ్ళకైతే నా ఇంట్లో ఫుడ్ నేను తినకపోయినా కానీ పదండి ముందుకు అనేసి వెళ్ళిపోతాను. అది మా బాబు ఈరోజు తిట్టాడు నన్ను, నువ్వు ఏం సంపాదించినావు ఈరోజు, నాకు ఆపరేషన్ ఉంది గవర్నమెంట్ అప్లై చేపిస్తావా అని అన్నారు. మరి అన్ని లక్షలు తెచ్చుకోలేం కదా మనము. ఇప్పుడు ఇవన్నీ మనకు ఎక్స్పీరియన్స్ బిడ్డ, ఇవన్నీ నేర్చుకుంటే రేపు మనం ప్రజలకు ఏమైనా చేయగలుగుతాం, లేకుంటే ఏం చేస్తాం. మనకు అనుభవంతో వచ్చినాయి కదా, మనం ఎంత బాధలు పడుతుంటే ఆ బాధని ప్రజల కోసం మనం నిలబడగలుగుతాం. ఒక రాజు అనేవాడు అంతే. చూడండి, బేస్త వాళ్ళందరికీ అంటే చేపలు పట్టే సత్యవతి వాళ్ళ తండ్రి ఒక రాజు ఉంటేనే కదా, నువ్వు ఎంత పెద్ద రాజు అయితే నా బిడ్డను నీకు ఇయ్యా, ఎందుకంటే రేపటి దినము నాకు బిడ్డ పుట్టిన వాళ్ళు నేను రాజ్యం చేస్తారో చేయరా అని అంటాడు కదా. కొంచెమన్నా స్వార్థం ఉంది. తర్వాత విషయం, ఆమె బిడ్డలు రాజులు కాలేకపోయినారు, భీష్ముడు కాలేకపోయిండు, యుద్ధాలు అయినాయి. కానీ మనము ఆ కోరిక అంటే అట్లా కోరిక కోరేటువంటి మనుషులు కావాలి. అయితే సామాజికంగా మొత్తం కులాలలో ఒక్కొక్క కులం కలిపితే ఎంతమంది ఉన్నారో లెక్క చేసుకోవాలి. ఇంకొకటి నేను మీకు చెప్తున్నాను ఏంటంటే, రోజు రాజకీయంగా ప్రోటోకాల్ అంటే కూడా తెలియని వాళ్ళని పెట్టుకుంటున్నారమ్మా. నేను ట్రైనింగ్ ఇస్తాను కొన్ని, నేను ఇంటికాడ ప్రిపేర్ అయ్యి కూడా వచ్చి ట్రైనింగ్ ఇస్తాను. రోజు 2 hours ట్రైనింగ్ ఇస్తా మన దాంట్లో జాయిన్ అయ్యే వాళ్ళకి, కొత్త పిల్లలకి, విద్యార్థులకి. పైగా ఏమి తెలియని వాళ్ళు పిల్లలు కూడా చదువుతున్నారు. ఎట్లా అంటే కంఠస్థం చదువుతున్నారు. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, చదివినామా ఎక్స్పీరియన్స్ వచ్చిందా డాక్టర్లమైనా, అట్లా కాదు కదా, ప్రాక్టికల్గా మనం తెలుసుకోవాలి. స్కిల్స్ ఉండాలి. మెయిన్ ఎంత చదివినాం అన్నది కాదు, స్కిల్స్ ఉండాలి. అయితే వీటి మీద నేను ట్రైనింగ్ కూడా ఇస్తానమ్మా. జనప్రపంచం పత్రిక నడిపాను నేను, అందులో ట్రైనింగ్ కూడా ఇచ్చాను. ఉమెన్ ఎంపవర్మెంట్ మీద ఇచ్చాను, పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద ఇచ్చాను. నా యొక్క సర్టిఫికెట్స్ అంటే నేను నేర్చుకునే ఏంటంటే సాఫ్ట్వేర్ స్కిల్స్, మరైన్ ఇంజనీరింగ్, LLB, మళ్ళీ జర్నలిస్ట్, మళ్ళీ సింగర్ అన్నీ అనమాట, మల్టీ టాలెంటెడ్ డిజార్డర్. సో నేను ఇవన్నిటి మీద శాఖలు
ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఒక 15 మంది అయితే అంతమంది శాఖలకి అంతమంది ఎవరెవరు ఏమేమి కావాలో వాళ్ళ స్కిల్స్ తీసుకొని మనం డెవలప్ చేద్దాం మనుషుల్ని. సో ఇది నేను చేస్తా మన సబ్బండ మహిళా శక్తికి. అయితే ముఖ్యంగా మహిళా శక్తికి 50% రిజర్వేషన్ కావాలి. ఎందుకంటే మనము సగభాగంగా ఉన్నాం ఆల్రెడీ, సగభాగంగా ఎక్కువ అవుతున్నాము. కానీ సగభాగం అని చెప్పేసి ఆల్రెడీ పార్వతీ పరమేశ్వర్లు ప్రకటించేసిండు ఆయన, మాలో మీరు సగం అని చెప్పేసి. అర్ధనారీశ్వర శక్తి అంటారు. విశ్వమంతటా ఎక్కడికి పోయినా కూడా విశ్వమాతలో సగం పురుషులు సగం మహిళలు అంతే, అంతకు మించి 60% మీరు అన్నారు. ఎందుకంటే ఒక అడుగు ముందేశారేమో అమ్మవారి కోపం వచ్చి జనాభా అవుతుంది కాబట్టి. కానీ అంటే ఏదైనా ఎక్కువ పెరగొద్దు, సమానంగా ఉండాలి అని అన్నాడు. పెరగకూడదు అంటే పురుషులు కూడా పోకూడదు. అయితే అయితే ఒకటి నా ఉద్దేశం ఏంటంటే మీరు ఏదైతే ముందుకొచ్చారో అది చాలా బాగుంది. దానికి నా యొక్క సపోర్ట్ ఉంటుంది. నేను ట్రైనింగ్ క్లాసెస్ ఇస్తా 2 hours వారంలో 3 days కేటాయిస్తాను మీకు. ఇదొకటి. ఇంకొకటి నా నుంచి నేను ఒక శ్రీవాణి ఛానల్ అనేసి నడుపుతున్నాను. కానీ దానికి ఇట్లనే ఫండ్స్ లేక నేను ఆపేసి కొన్ని మట్టుకే పెడుతున్నాను దాంట్లో. ఇట్లా ఇప్పుడు మన మీటింగ్కి సంబంధించి అలాంటివి కూడా పెడుతూ ఉంటాను ఇప్పుడు నుంచి. అంటే మనం ఏం చేస్తే ఆ ప్రోగ్రామ్ అందులో పెట్టేస్తాను. నా నుంచి చెప్తున్నా మీకు నేను ఇవ్వగలిగింది. ఇంకొకటి అడ్వకేట్గా నేను ఏదన్నా ఫైట్ చేయమంటే మన దాంట్లో ఎవ్వరికి ఏ ఊరు నుంచి. ఇంకొకటి ఏంటంటే ప్రతి గ్రామంలో 2000 ఓట్లు ఉండొచ్చు, 300 ఓట్లు ఉండొచ్చు, లేదంటే 500 ఓట్లు ఉండొచ్చు, ఆమ్లెట్ విలేజ్ అవ్వచ్చు. అట్లా మనకి ఎన్ని ఉన్నాయి? మొత్తము 19 గ్రామాలకి ఒక్క మండలం అవుతుంది కదా. 19 or 20 గ్రామాలకు ఒక మండలం, 6 మండలాలకు ఒక ఎమ్మెల్యే చేస్తున్నారు. మరి అలాంటప్పుడు ఇవి కూడా తెలియని వాళ్ళని తీసుకెళ్ళి రాజకీయంగా నిలబెడుతున్నారు. ఇవి తెలియని వాళ్ళు కంఠస్థం చేస్తూ స్పీచ్ ఇస్తూ అసెంబ్లీలో మాట్లాడితే చప్పట్లు కొట్టే మొగుళ్ళు కూడా ఉన్నారు. అయితే వీళ్ళు ఏంటంటే పెళ్ళాల చాటు నుండి వాళ్ళ సీటు గుంజుకొని వీళ్ళే రాజ్యరికం చేస్తారు. వీళ్ళేమో అంతఃపురంలో మహిళలు అన్నమాట. అంతఃపురంలో వాళ్ళు లోపల ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఏది కావాలంటే అది భర్త అందిస్తారు కాబట్టి వాళ్ళు అలా ఎమ్మెల్యేలుగా వచ్చిండ్రు. అయితే నేను ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నా, చిన్నప్పటి నుంచి నేను ఏమేమి అన్ని అనుభవించినో అవన్నీ నేను నా ప్రజలకు చెయ్యాలనేసి ముందుకొచ్చి చాలాసార్లు కూడా ఆపొద్దు, మనం ఆపకూడదు, ఎక్కడున్నా ఏ కష్టం వచ్చినా కూడా నా సేవ ఆపకూడదని బయలుదేరాను. అది గుర్తించి ఈరోజు ఇప్పుడు చూడండి, నేను ఒక 5 సంవత్సరాలుగా నేను మీటింగ్ రాకపోయినా సరస్వతి గారు నన్ను పిలిచారంటే అర్థం ఏంటి అంటే నా మీద మీకు ఎంతో కొంత గౌరవం ఉంది. దానికి నేను చాలా ధన్యవాదములు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ భూమిలో నేను పుట్టినందుకు. ముఖ్యంగా తెలంగాణ అనేది ఒకటి అబ్బసొత్తు కాదు, అది మెయిన్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ అంటే ఇక బీఆర్ఎస్ అంటే భారతదేశం అంతా టీఆర్ఎస్ స్థాపిస్తాను అనుకున్నారు. ఇక్కడనే సరిగ్గా చేయలేదు కానీ భారతదేశం అంతటా స్థాపిద్దాం అనుకున్నారు. ఇప్పుడు మళ్ళీ కవిత గారు వచ్చి లిక్కర్ అది ఇది అని మళ్ళీ వాళ్ళు మాట్లాడు. లిక్కర్ ఆల్రెడీ దిగినాయి, పంచగుట్టలో లిక్కర్ మార్ట్స్ అన్నీ కూడా వాళ్ళే మొత్తం. బయట ఎందుకు నేను వెళ్ళి కొనుక్కున్నా ఇస్తారు, లేడీస్ కూడా ఇస్తారు, అంత ఫ్రీడమ్ వచ్చింది. ఎందుకంటే ఓకే పర్వాలేదు, లేడీస్ కూడా వెళ్ళి మనసు బాధ అంటే తాగొచ్చు పోయి. కానీ దానికి అంటే లిక్కర్ని సమాజం మత్తు పెంచేస్తే దెబ్బలు తగిలి యాక్సిడెంట్లు అయ్యి ఎన్నో ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. అవే ఎవరు చూస్తారు? మరి దానికి కూడా ఇవ్వండి డబ్బులు, దానికి ఇవ్వరు. సో సమాజాన్ని భ్రష్టు పట్టించే వైపు కౌరవులు ఉన్నట్టుగా వాళ్ళు తయారైనారు. ఒక్క పార్టీని నేను అనడం లేదు, ప్రతి పార్టీ ఈనాడు బీసీ మహిళలకే కాదు మొత్తం మహిళలకి, ఓసీ ఎస్సీ ఎస్టీ అంటే ఓసీలలో కూడా బీదవాళ్ళు ఉన్నారమ్మా, నేను చూశాను, ప్రాబ్లం ఫేస్ చేశారు చాలా మటుకు. ఓబీసీ అనుకోవచ్చు వాళ్ళని. అంటే ఇప్పుడు రెడ్డి అయ్యో లేకుంటే కాపు అయ్యో కులాంతర వివాహం చేసుకున్నా వాళ్ళు కూడా బీసీల కిందకే వస్తారు. అట్లా చాలామంది మహిళలు ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే అన్ని రకాలుగా మహిళలకి ముఖ్యంగా పార్వతీ పరమేశ్వర్ లాగా సగభాగం ఇవ్వాలి, అదొకటి నినాదం మెయిన్. తర్వాత ఏమి ఇవ్వాలి అంటే గ్రామంలో ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క మహిళా ఇన్ఛార్జిని నియమించాలి. ఏ కులము? కాకులం.
అంటే అందులో ఎంతమంది ఉన్నారు, ఒక గ్రామంలో ఎంతమంది ఎన్ని శక్తులు ఉన్నాయి చూడండి. మీరు సబ్బండ శక్తి అన్నారు, అక్కడ గిరిజనులు ఉండవచ్చు, ఎస్సీ ఎస్టీలు ఉండొచ్చు, మాల మాదిగా కుమ్మరి చాకలి వడ్రంగి, మళ్ళీ ఏమంటారు వీళ్ళు బెస్తవాళ్ళు, మళ్ళీ తెలుగు జాతి భట్రాజులు, వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళందరి నుంచి ఒక్కొక్క మనిషిని ఇన్ఛార్జ్గా పెట్టి వీళ్ళందరికీ మళ్ళీ ఒక బీసీ మహిళని ఇన్ఛార్జిగా గ్రామానికి వేయాలి. ఇది ముఖ్యంగా రాజకీయంగా ఎదుగుతుంది. మన బీసీ మహిళల గొంతు ఎదగడానికి ఇది మీరు నోట్ చేసుకోండి. దాని తర్వాత అంటే ఇలాంటివి ఎన్నో మనకు ట్రైనింగ్లో చెప్తా. నేను ఇప్పుడు సమయం లేదు, కొంచెం చెప్తా. అయితే మిగతా వాళ్ళు మాట్లాడాలి, వాళ్ళు కూడా ఇవన్నీ చెప్పాలి. కాబట్టి నాకు తెలిసింది నేను చెప్తున్నాను, ఇంకా కూడా చెప్తాను మీకు. ఇప్పుడు సమయం లేదు. ఇలాంటివి చేస్తూ ఎమ్మెల్యేలుగా అప్పుడు ఎదుగుదాము. వచ్చే ఎలక్షన్స్లో మనం సాటిస్ఫై చేయాలంటే ఇంకా చాలా చేయాలి. సో ఇప్పుడు నా సమయం ఇంత ఇచ్చినాను, చాలా ధన్యవాదములు. ఇంకా మనకు ఒక వాస్తు దోషం ఉంది. తెలంగాణ పదం తీసేస్తేనే వీళ్ళు ఎవరు బీఆర్ఎస్ టీఆర్ఎస్ బంద్ అవుతుందని నా అభిప్రాయం. ఇది భాగ్యసీమ, ఇది ఈ స్టేట్కి యాక్చువల్లీ భాగ్యనగర్. ఇది భాగ్యనగర్ అని పెట్టి కొట్లాడండి. మొత్తం భాగ్యనగర్ అసలు నిజాం పాలించిన స్టేట్ గురించి చదివినరా మీరు? మొత్తం అది చదవండి. ఎక్కడ ఏ గ్రామంలో కూడా నిజాంను విలన్ చేసి పడేసిండ్రు. తర్వాత ముస్లింలను అందరినీ పారిపోయేటట్టు చేసిండ్రు. తర్వాత మనం కైవసం చేసుకున్నారు. ఇది దొరలు చేసిన తప్పులు ముస్లింల మీద రుద్దిండ్రు అప్పట్లో కొంతమంది. అయితే ఇవన్నీ నేను తర్వాత చెప్తాను, ఇప్పుడు టైం లేదు. అయితే ఇచ్చిన సమయానికి చాలా ధన్యవాదములు. జై మహిళా శక్తి. ఇంతవరకే అంట, తర్వాత పేరు గురించి డిసైడ్ అయినాక అప్పుడు భాగ్యసీమ స్టేటా లైక్ నేను మొన్న నినాదం పెట్టినా అప్పుడే నా బాబుకి యాక్సిడెంట్ అయింది. నా బాబుని ఇట్లా ఫోటో పెట్టి భాగ్యసీమ స్టేట్ అని రాయగానే యాక్సిడెంట్ అయింది. అప్పటి నుంచి భయం వేసి సైలెన్స్ అయిపోయినా. అదొక పెద్ద కథ. సో నేను తర్వాత మరోసారి మాట్లాడతా. మీ అందరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదములు. లలిత గారు బ్లెస్ యూ. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. అక్క చాలా విలువైన విషయాలు చెప్పింది. కొన్ని అంగీకరించవచ్చు, కొన్ని అంగీకరించకపోవచ్చు. తెలంగాణ అంటే కొంతమంది అటు ఇటు దొరలదో లేకపోతే నవాబులది వాళ్ళది వీళ్ళది కాదు. ఇది తెలంగాణ పురంగా శాసనాలు కూడా మనం కొంత చదివితే ఇక్కడ వృత్తి సమాజం నుంచి వచ్చినటువంటి పేరు తెలంగాణ. మనం ఒక 400 ఏళ్ళ చరిత్రే కాకుండా అంతకు ప్రాచీనమైనటువంటి చరిత్రలు చదివితే మన తెలంగాణ గురించి తెలుస్తుంది. తెలంగాణ అనే పదం ఎవరికి అవసరం లేదో కానీ ఈ మట్టిలో కలిసేంత వరకు తెలంగాణ నినాదం చాలా గొప్పది. ఆ నినాదం సామాజిక నినాదంగా ఉండాలి తప్ప దాన్ని వేరే ఇతర పార్టీల 120 ఏళ్ళ కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా అవి రెండు వేరు కాదు, అవి అంతే. కానీ తప్పకుండా తెలంగాణ పదం ఉంటుంది. మీ విలువైన అనేక విషయాలను తీసుకుంటామక్క. దాసోజు లలితక్క, ఈ పేరు ఏంటంటే నాకు బెల్లి లలితక్క గుర్తొస్తుంది. పూట గడవని ఇంటిలో పుట్టిన పులి బిడ్డవు నీవమ్మ, ఆటలాడే పసి ప్రాయము వెతికెను ఆశయాల బాటమ్మా, ప్రశ్నలన్నీ ఒక పాటగా మలిచిన పల్లె తల్లి నీవమ్మ, కథలు చెప్పుతూ ఎతలు పాడినవు కదనే కోయిలమ్మా, పాట పైన ప్రతికారము చూపిన పాడులోకమిదిరా, 17 ముక్కలై ప్రజల గుండెలో నిలిచిపోయే కదరా, నీ నెత్తురు తడిచిన నేలనా మొలకెత్తిన గొంతై పాడనా, అలుపెరుగని పాటవే బెల్లి లలితక్కని, పాటకు ప్రణమిల్లినే నింగిల ప్రతి చుక్క. మా అక్క దాసోజు లలితక్క చూస్తే నాకు బెల్లంత గుర్తొస్తుంది. అందుకనే సందర్భంగా చెప్తా ఉన్నాం. ఎందుకనంటే వాస్తవంగా మాతృమూర్తి అనేటువంటి పదానికి నానార్థాలు ఉన్నాయి. భూమి, నేల. భూమిని ఒక ఆడపిల్లకి ఎందుకు పోలుస్తారంటే భూదేవికి ఉన్నంత ఓర్పు ఉంటుంది అనేది నేను చదువుకున్నటువంటి సందర్భంగా. నాది
డబల్ పీజీ అమ్మ, ఎంఏ సోషియాలజీ, ఎంఎస్ డిప్లొమా సంగీతం, హిందుస్థాన్ గాత్రం 4 సంవత్సరాలు డిప్లొమా. సో అట్లా నేను తెలుసుకున్నది ఇది. కాబట్టి తల్లి, మనకు ఒక సామెత ఉంది, ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అనే నానుడి మనందరికీ తెలుసు. అమ్మలో నీ విలువ తెలుసుకో అమ్మ కొడుకా, బయటపడ్డ రోజు తలుచుకో. 9 నెలలు మోసినాది, ఊపిరి నీకు దినాది, కడుపులో నువ్వు తన్నిన తన నిదురనే బలి చేసిన, ఉత్తగాను ఊడి పడలేదు తొత్తి కొడుకా, పురిటి నొప్పుల బాధ కనలేదు. దేవుడెక్కడ లేడురా, వాడమ్మలో ఉన్నాడురా. దేవుడెక్కడ లేడురా, ప్రతి అమ్మలో ఉన్నాడురా. అమ్మ కాళ్ళకు మొక్కరా, అమ్మ కాళ్ళకు మొక్కరా, పైన దేవుడు దిక్కురా. బొడ్డు పేగు తెంచుకున్నవురా అమ్మ కొడుకా, ఉన్న నెత్తురు అమ్మదే గదరా. నవమాసాలు మోసి నానా కష్టాలు పడి తన ప్రాణాన్ని పిండానికి ప్రాణంగా పెట్టి కని పెంచి కంటికి రెప్పలా చూసుకునేటువంటి తల్లి యొక్క గొప్పతనాన్ని ఎంతమంది కవులు ఎన్ని విధాలుగా వర్ణించలేనటువంటి ప్రేమ తల్లి ప్రేమ. కాబట్టి కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. తల్లి గర్భాగుడిలో ఉన్నప్పుడు, రక్తముద్దయి ఎదుగుతున్నప్పుడు, నవమాసాలు నిండుకున్నప్పుడు, అమ్మయ్యగా నేను కడుపులుండన్నప్పుడు, అమ్మయ్యగా నేను కడుపులుండన్నప్పుడు, అమ్మయ్యగా నేను కడుపులుండన్నప్పుడు, కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన శవమొలె సొమ్మ సిల్లునమ్మ, సచ్చిన శవమొలె సొమ్మ సిల్లునమ్మ, సచ్చిన శవమొలె సొమ్మ సిల్లునమ్మ. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమౌన, ఎన్ని జన్మాలున్న కవుల కలములు అమ్మ ప్రేమను రాసిన తొరుగునా. పొద్దు పొద్దున లేచి నీ నామమును తలచి నిన్ను పూజించిన నీ రుణము తీరునా అమ్మా. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. పచ్చి పాలింతై ఎత్తాలు మింగుతూ ఒళ్ళు నొప్పులు ఉన్న ఓర్చుకొని అమ్మ కక్కి ఎరిగిన పొత్తి గుడ్డల్ని బిండేసి సాకిరి నమ్ముళ్ళు సబ్బోలే అరుగును, సాకిలు అమ్మోలు సబ్బోలే అరుగును, సాకిలు అమ్మోలు సబ్బోలే అరుగును. చిన్న నోట అమ్మ అమ్మని అంటే గావురంగనే మారము చేస్తే ఆవురంగా అమ్మ చెంపను గిల్లి ముద్దాడి సంకన ఎత్తుకుంటాది, ముద్దాడి సంకన ఎత్తుకుంటాది, ముద్దాడి సంకన ఎత్తుకుంటాది. రత్నమా మెరిసే ముత్యమా నా బంగారు తండ్రని అంటది, పడుకున్నా లేదా కూర్చున్నా రామ బంటోలే కాపల ఉంటది. చందమామను చూపి గోరు ముద్దలు పెట్టి జోల పాడి అమ్మ పడుకోబెడతది అమ్మా. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము.
తప్పటడుగులు వేస్తూ ఉన్నప్పుడు అదుపు తప్పి నే కింద పడ్డప్పుడు అది చూసి అమ్మ బిరబిర ఊరుకొచ్చి దెబ్బ తాకేనని ఒళ్ళంతా చూస్తుంది. దెబ్బ తాకేనాని ఒళ్ళంతా చూస్తుంది, దెబ్బ తాకేనాని ఒళ్ళంతా చూస్తుంది. ఆస్తి పాస్తులు ఎన్ని ఉన్నా లేకున్నా మేడమిద్దలు లెక్కలేనని ఉన్న కన్న కడుపే మేడమిద్దలనుకుంటది, కడుపు తీపే ఆస్తి పాస్తులు అనుకుంటది. కడుపు తీపే ఆస్తి పాస్తులు అనుకుంటది, కడుపు తీపే ఆస్తి పాస్తులు అనుకుంటది. జ్వరమచ్చి ఒళ్ళు గాలితే అమ్మ గుండె నిండా బాధ ఉంటది. ఓ దేవుడా నా కొడుకును కాపాడమని వేడుకుంటది. కొడుకు లేచి నవ్వి ఆడినప్పుడే అమ్మ ముఖముల కోటి దీపాలు వెలుగును. అమ్మా అమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. ఆట పాటకు మొదటి ఆది గురువమ్మ, మంచి మాటలు చెప్పే బంగారు అమ్మ. 5 ఏళ్ల వయసులో పలక చేతికిచ్చి బడికి ఓ బిడ్డని బతుకు బాట చూపి, బడికి పో బిడ్డని బతుకు బాట చూపి, బడికి పో బిడ్డని బతుకు బాట చూపి. ఓనమాలు నెచ్చి 1, 2 చదివి వయసుతో పాటు చదువు పెరుగుతుంటే ఎదిగిన కొడుకును కళ్ళ చూసుకుంటూ కడుపు నిండినంత సంబూరపడతది. కడుపు నిండినంత సంబరపడతది, కడుపు నిండినంత సంబరపడతది. టీచరు గొప్ప డాక్టరు కలెక్టరు కావాలనుకుంటేది. మనసున్న తల్లి మన అమ్మ కమ్మని కలలెన్నో మదిలి ఉనగంటది. జన్మనిచ్చిన తల్లి మన అమ్మ కాదు, జగమంత జన్మంత కొలిచేటి దైవము అమ్మా. అమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము, మనసుకు కాదు మరువతరము, మనసుకు కాదు మరువతరము. దొరల రాజ్యం ఇక సాగదు కాబట్టి దొరసాన్ల రాజ్యం తెచ్చుకుందామని చెప్పి అగ్రవర్ణాలు చేసినటువంటి కుట్రలో భాగమే డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా. ఏ మహిళా రిజర్వేషన్ బిల్లు? 33% మహిళా రిజర్వేషన్ బిల్లు. ఆకాశంలో సగం, భూమిలో సగం, హక్కుల్లో సగం. కాబట్టి మేమెంతో మాకంత వాటా అంటూ సబ్బండ శక్తి పెట్టి దొరల రాజ్యం మీద సవాల్ విసిరి ఇవాళ మహిళలను ఏకం చేస్తున్నటువంటి ఇక్కడ కూర్చున్నటువంటి మహిళా శక్తికి ఉద్యమాభివందనాలు. నిజంగా ఒకవైపు మహిళలు శక్తివంతంగా ఎదగడం, దాన్ని ఎట్లా అణిచివేయాలని చెప్పేసి పాలకుల కుట్ర చేయడం అనేటువంటిది, ఇప్పటికే స్త్రీలను చాతుర్వర్ణ వ్యవస్థలో అణగారిన వర్గాలతో కలిపి అధమ జాతి కడజాతిగా ప్రకటించినటువంటి మనుధర్మ శాస్త్రమే రాజ్యాంగంగా పాటిస్తున్నటువంటి అగ్రవర్ణాలు ఈ కుట్ర చేయడం అనేది కొత్తేం కాదు. 1000 ఏళ్లుగా జరుగుతుంది. నేటికి సమాజం లోపల, ముఖ్యంగా భారతదేశం లోపల స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళు గడిచిన స్త్రీకి ఇప్పటికీ చట్టసభల్లోకి అడుగు పెట్టడానికి అవకాశం లేనటువంటి పరిస్థితికి నెట్టినటువంటి పరిస్థితి. కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్ ఏమో ఏం ప్రకటిస్తుంది? ఈక్వల్ ప్రయారిటీ, ఈక్వల్ ఆపర్చునిటీ, అంతే కదా, సమాన అవకాశాలు, సమాన భాగస్వామ్యం, సమాన హక్కులు అని చెప్తుంది. కాన్స్టిట్యూషన్ చెప్పేది ఒకటి, ఆ కాన్స్టిట్యూషన్ బేస్ చేసుకొని అధికారంలో ఉన్న వాళ్ళు చేసేది ఒకటి. కాబట్టి ఇవన్నీ ఇక మీద చెల్లవు. ఖచ్చితంగా అణగారిన వర్గాలను, అందులో ముఖ్యంగా మహిళలను ఏకం చేస్తామనేటువంటి దానికి ఉస్మానియా విద్యార్థులుగా, తెలంగాణ ఉద్యమకారులుగా మీకు ఖచ్చితంగా అండగా ఉంటాం అక్క. ఇవాళ దొరల రాజ్యం పోయి దొరసన్ల రాజ్యం కోసం మరి పార్టీ వస్తుందట, రేపు వస్తుందట ఆ పార్టీ.
ఆ పార్టీ ముందుగా ఆలోచన చేయాల్సిన ఆ నాయకత్వము ఆ అక్క, నేనేదో ఈర్ష్య ద్వేషంతో చెప్పట్లేదు. ఇవాళ ఇక్కడ కూర్చున్న వాళ్ళమంతా మా కోసం మేము మీటింగ్ పెట్టుకున్నాం. గట్లనే ముందుగాలు మీరు ఎంత ఉన్నారో, మీ జనాభా ఎంత ఉన్నదో, మీ వాటా ఎంత కావన్నో దాని గురించి మాట్లాడురి. ఈ జనాభాలో మీరు ఎంతమంది ఉన్నారో, చట్టసభల్లో మీరెంతమంది ఉన్నారో, అదేవిధంగా ఈడ ఇన్ని కులాలు కలిసి సృష్టిస్తున్నటువంటి సంపద ఎంతో, మీరు సృష్టిస్తున్న సంపద ఎంతో చెప్పండి. అట్లనే తెలంగాణలో ఈ వర్గాలకు చెందినటువంటి ఆస్తులు ఎన్ని ఉన్నాయో, మీ వర్గాలకు సంబంధించినటువంటి ఆస్తులు ఎన్ని ఉన్నాయో ప్రకటించండి. మీరు చేసినటువంటి అక్రమాల మీద ముందుగాలు అవి బయట పెట్టండి, వాటి మీద మాట్లాడండి. ఈ 10 ఏళ్ల కాలంలో తెలంగాణలో దోసుకుందెంతో, దాచుకుందెంతో, అందులో మీ భాగస్వామ్యం ఎంతో దాన్ని ముందట బయట పెట్టండి. పార్టీ తర్వాత పెట్టవచ్చు. అది నిజంగానే న్యాయం అనిపిస్తే అప్పుడు మీతో కలిసి పనిచేయడానికి మేము సిద్ధం. కానీ మసిపూసి మారేడుగాయ చేస్తాం. బీసీల కోసం మాట్లాడినంత మాత్రాన బీసీలను ఉద్ధరించినట్టు కాదు. ఇలా మహిళల గురించి మాట్లాడినంత మాత్రాన మహిళలను ఉద్ధరించినట్టు కాదు. ఒక్కరోజే ఢిల్లీలో ఒక ప్రోగ్రాం పెట్టి మహిళా రిజర్వేషన్ బిల్లు నేనే పట్టుకొచ్చినని సన్మానాలు చేసుకున్న చరిత్ర మీది. బుక్క గులాలు జల్లుకొని బుక్క గులాలు బుక్కి. ఇందాక అక్క చెప్పింది, కుమ్మెరలో పోయినావు, ఒక్కరోజు పోయింది, ఫోటో షూట్ చేసింది, చేలో కుమ్మెరలో నేనే చేసిన అని చెప్పేసి దాన్ని మౌనం చేసుకుంది. అంటే ఇవన్నిటిని ఏమంటారంటే నయవంచన, మోసం, దగ, కుట్ర, ఇంకెన్నైనా చెప్పచ్చు. ఇంకా ఇట్లా ఎన్నైనా చెప్పచ్చు. మీరు చేస్తున్నటువంటి కుట్ర రాజకీయాలు, మీ చరిత్ర అంతా కూడా కుట్ర రాజకీయాలే. ఇవాళ ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా కూడా బెల్లి లలిత, మారోజు వీరన్న వారసులు. మారోజు వీరన్న చరిత్రను కూడా మీ ఖాతాలో కలుపుకోవడం కోసం మొన్ననే ఓ చర్చ చేసిరు. ఏదో సిపియుఎస్ఐ అంట. అసలైన సిపియుఎస్ఐ మారోజు వీరన్నతోనే ఖతమైపోయింది. మారోజు వీరన్నను మర్డర్ చేసుట్లో ఎవరి పాత్ర ఉన్నదో, ఏ సామాజిక వర్గం ఉన్నదో ప్రజలందరికీ తెలిసిందే. ఇవాళ మారోజు వీరన్న పేరుతోటి కొంతమంది సిపియుఎస్ఐ అని పేరు చెప్పుకొని ముందే పోయి ఆ పార్టీ పుట్టలేదు, పోయి మద్దతు ప్రకటిస్తున్నారు. వాళ్ళకెట్లా బుద్ధి లేదు. కాబట్టి చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్న వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నాం. ముందుగా బీసీలలో ఉన్నటువంటి ఉద్యమ ద్రోహుల గురించి మాట్లాడుతున్నాం. ఉద్యమ ద్రోహులను హెచ్చరిస్తూ ఉన్నాం. బెల్లి లలితక్క పేరు చెప్పి, మారోజు వీరన్న పేరు చెప్పి, బీసీల పేరు చెప్పి ఇవాళ రాజకీయాలు చేసి పొద్దున బీసీ జేఏసీలలో ఉంటారు, మాపునాటు పోయి మళ్ళా అగ్రవర్ణాల పార్టీలలో వాళ్ళతోటి కుమ్మక్కవుతారు. ఈ రాజకీయాలు చెల్లవు. ముందుగాలు మనం మాట్లాడాల్సింది అక్క మధ్యలో ఉన్నటువంటి ఈ దళారీ వర్గం గురించి. శత్రువు కంటే బానిస అనేటోడు చాలా డేంజర్. వానికంటే వీడే ప్రమాదం. ఈ దళారులే ప్రమాదం కాబట్టి దళారుల గురించి మనం మాట్లాడక తప్పదు. కనుక బీసీలో ఉన్నా, ఎస్సీలో ఉన్నా, ఏ సామాజిక వర్గంలో ఉన్నా మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అయితే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మితే ఖబర్దార్ అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, మరి ఈ సబ్బండ శక్తిని ముందుకు తీసుకుపోవడంలో మీరు కొన్ని రాజకీయ శిక్షణ తరగతులు ఏర్పాటు చేయండి, మహిళలను సమీకరించండి, వాటికి మా సపోర్ట్ ఎట్లా కావాలో మీరు ఆలోచన చేయండి. మేము తప్పకుండా మేము విన్నట్టు ఉంటామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఉండాలి. దాంతోపాటు మీరు జిల్లాలలో కూడా రావాలి, జిల్లా సదస్సులలో పాల్గొనాలి. అక్కడ కూడా పెద్ద ఎత్తున, ఇక్కడికంటే ఎక్కువ పెద్ద ఎత్తున జిల్లాలలో ఉన్నారు. మేము కూడా చెప్తా ఉన్నాము అక్క, వచ్చే ఎన్నికలలో రాబోయే రోజులలో ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి బీసీ మహిళా ముఖ్యమంత్రి కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. దానికోసం అక్కను చూస్తే జయలలితను చూసినట్టు అనిపిస్తుంది. జయలలిత రాజకీయాలు వేరు, కానీ ఇవాళ దాసోజు లలితక్క
నిజంగా అట్లా ఆ రోజు ఇంటర్వ్యూ ఇచ్చిన రోజు కుర్చీలో కూర్చొని ఒక ఇంటర్వ్యూ ఫోటో వచ్చింది కదా, సేమ్ నాకైతే అదే ఫీలింగ్ కలిగింది. సో ఆ రోజు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఖచ్చితంగా మనం బీసీ మహిళను ముఖ్యమంత్రిని చేసుకునేది, అంటే బీసీ మహిళే కావాలంటే మళ్ళీ దళితులు పక్కగా అనేది కాదు, బీసీ అయినా బహుజన, మొత్తానికైతే బహుజన రాజ్యం రావాలి, అందులో ఒక మహిళ ముఖ్యమంత్రి కావాలి, అందులో బీసీ అయినా ఎస్సీ అయినా ఏమీ ఫరక్ లేదు. ఎవరికైతే అర్హత ఉంటుందో, ఎవరైతే ముందు వాళ్ళ కృషి త్యాగం ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా అవుతారు. అట్లా మనం కృషి చేద్దాం. ఈ వర్గాల తరపున ఒక బహుజన సమాజాన్ని నిర్మాణం చేసుకునేటువంటి, సామాజిక తెలంగాణను నిర్మాణం చేసుకునేటువంటి ఒక మంచి తెలంగాణ పార్టీ, ఒక నూతన పార్టీ ఆవిర్భావం జరగాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దానికోసం ప్రయత్నం చేద్దాం. మేమెంతమందిమో మాకంత వాటా అనే ఈ కార్యక్రమం పెట్టినటువంటి తెలంగాణ సబ్బండ శక్తి అధ్యక్షులైన దాసోజు లలితక్క గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మహిళా శక్తులకు, అలాగే పురుష ప్రాతినిధ్యానికి, మంచి పాట పాడినటువంటి రాజేష్ అన్నకు, మీ అందరికీ కూడా పేరు పేరున సామాజిక ఉద్యమాభివందనాలు. మిత్రులారా, మనం భారతదేశంలో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి ఈరోజు 76-77 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ కూడా ఇంకా మనము మా వాటా కావాలి అనే కొట్లాడుతున్నాము అని అంటే ఈ దేశంలో రాజ్యాంగం అమలు కాలేదు అనే దాన్ని మనము ముందుగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ముందుగా ఈ మహిళా కోటా గురించి మాట్లాడినప్పుడు మొట్టమొదటిగా నాకు ఒక నాయకుడు గుర్తుకొస్తాడు, లల్లూ ప్రసాద్ యాదవ్. ఈ విషయాన్ని మాట్లాడినప్పుడు ఆయనను ఎంత హీనంగా ఈ బ్రాహ్మణ సమాజం సృష్టించిందని అంటే ఒక గడ్డి తినే లల్లుగా ప్రచారం చేసింది. కానీ ఇవాళ ఒక సబ్బండ జాతులకు ఒక నాయకుడిగా ఈ బిల్లు ఓడిపోవడం వల్ల లల్లు ఆ రోజే చెప్పిండు మీరు మోసగాళ్ళు అనేటువంటిదని. ఈరోజు వీళ్ళంతా కూడా అన్ని పార్టీలను నడిపించేటువంటి ఒకే ఒక శక్తి ఆర్ఎస్ఎస్ అనేటువంటిది. ఆ రోజు లల్లూ ప్రసాద్ యాదవ్ అసెంబ్లీలు కాదు పార్లమెంట్లోనే చెప్పు చూపెట్టి చెప్పిండు, అరే మీ లల్లూ ప్రసాద్ రా, నేను మీరు నడిపేటువంటి ఆర్ఎస్ఎస్ శక్తులనన్నింటినీ నేను ఎదుర్కోగలుగుతా అని చెప్పి అంత ధైర్యం ఉన్నటువంటి నాయకుడు మొన్న ఒక్కడు కూడా లేడనేటువంటి బాధ నాకు కలిగింది. మనం ముందుగా గుర్తించుకోవాల్సింది, ఆ రోజు బ్రాహ్మణీయ భావాజాలంలో మనధర్మ శాస్త్రం ఒకవైపు, భారత రాజ్యాంగం వస్తున్న క్రమంలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ గుర్తించి హిందూ కోడ్ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు హేళన చేసినటువంటి విధానాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ హేళనకు ఆయన బాధపడే, ఒక మహిళలను ఇంత అవమానపరుస్తారా, ఒక బీసీల గురించి మాట్లాడితే నన్ను ఒక దేశద్రోహి అంటారా అని చెప్పి నాకు ఈ న్యాయశాఖ మంత్రి పదవి నా మహిళా తల్లుల కాలు గోరుతో సమానం అని చెప్పి వదిలిపెట్టొచ్చిండు. ఈరోజు 77 సంవత్సరాలు గడిచిన ఇప్పటికీ మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే రకంగా పంచాయతీరాజ్ చట్టం గురించి మాట్లాడినప్పుడు మొట్టమొదటిగా రాజీవ్ గాంధీ 86లో ప్రవేశపెట్టి దానిని ఓడగొడితే తర్వాత దానిని విపి సింగ్ అనే మహానుభావుడు మహిళలకు అందులో 73-74 రాజ్యాంగ సవరణలో 33% బీసీ బిల్లులో మహిళలు కూడా ఉన్నందుకు ఆయనను తెల్లారే ప్రధానమంత్రిని తీసేస్తే నా ప్రధానమంత్రి పదవి అనేటువంటిది ఒక గడ్డిపోచతో సమానం. ఎన్నడూ నా ఈ యొక్క మండల్ కమిషన్ అనేటువంటిది ఈ భారతదేశంలో సునామీని సృష్టిస్తుంది. ఆ సునామీలో నేను బాబాసాహెబ్ అంబేద్కర్ తర్వాత నేనే వస్తా అని చెప్పినటువంటి రోజును మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్లనే ఈరోజు పంచాయతీరాజ్ చట్టం ఏదైతే అమలైందో, పంచాయతీరాజ్లో 43% ఇలా 40% మహిళా బిల్లును అనేటువంటిది కేసీఆర్ తీసుకొచ్చినప్పుడే నేను అన్నా, మళ్ళీ మహిళా బిల్లును నువ్వు తీసుకొస్తున్నావు, మా బీసీలకు సంబంధించిన 33% నువ్వు నాశనం చేయడం కోసం తీసుకొస్తున్నావు, అందులో మా బీసీల వాటా ఉండాలని చెప్తే వెంకటస్వామి ఒక ద్రోహి అని చెప్పి నన్ను మిల్స్ కాలనీలో పోలీస్ స్టేషన్లో వేసి అర్బన్ నక్సలైట్ అని కేసు పెట్టి అనేకమైన చిత్రహింసలకు గురి చేసిండు. అయినా నేను అప్పుడు చెప్పాను, నేను ఎన్నడున్నా ఇది ఒక సునామీని సృష్టిస్తానేటువంటి ఉద్దేశంతో ఆ రోజు సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, కౌన్సిలర్, కార్పొరేటర్స్ యునైటెడ్ ఫోరం పెట్టి అందులో మహిళలకు ఒక ప్రాతినిధ్యం ఉండాలి, మహిళలు సర్పంచులు అంటే భర్తలు కాదు వాళ్ళే గ్రామ సభల సంతకాలు పెట్టాలనేటువంటిది ఒక నినాదం తీసుకొచ్చి ఇలా వాళ్ళని చైతన్యం చేస్తున్నా. దాసోజు లలితక్కను చూసిన తర్వాత నాకు అనిపించింది, నేను ఏదైతే చేస్తున్నటువంటి సర్పంచుల గురించి, ఎంపీటీసీల గురించి అందులో మహిళలు ఎక్కువ మంది ఉన్నారు కనుక
నేను ఎక్కువ నీకు నీ నాయకత్వం కింద పనిచేయడానికి ఒక 100 మంది సర్పంచులను మాత్రం నీకు అప్పచెప్పాలనేటువంటి లక్ష్యం నాకు ఉంది. ఎందుకు అనంటే ఎక్కువ మంది ఇవాళ వాళ్ళు అధికారంలోకి 5 సంవత్సరాలు ఉన్న తర్వాత వాళ్ళంతా కూడా అసలు మేము ఎందుకు పదవికి వచ్చినామో, మేము ఎందుకు పదవి చేసినామో, మాకు ఏ చట్టాలు ఉన్నాయో తెలియదు, మీరు ఇలా ఈ ఉద్యమాన్ని నడుపుతున్నారు, మేము వస్తాము అనేటువంటి దానిలో అనేక మంది మహిళలు కూడా నాకు ఫోన్లు చేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా రేపటి నుంచి నేను దాసోజక్క నంబర్ను ఫార్వర్డ్ చేస్తా. తప్పకుండా మీ వెనక మేము పనిచేయడమే. బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతం బహుజనవాదం కూడా మెజార్టీ లా అనేటువంటిది ఏదైతే రాజ్యాంగం చెప్తున్నదో బీసీల కింద పనిచేయడమే అంబేద్కరిస్టుల లక్ష్యంగా నేను గుర్తు చేస్తూ, నేను ఒక అంబేద్కర్ కార్యకర్తగా నీకెప్పుడు ఒక కార్యకర్తగా ఉంటా. రేపు జరగబోయేటువంటి ఈ విషయాన్ని నాకు తెలిసిన తర్వాత నేను వెంటనే నేను కూడా రేపు మధ్యాహ్నం 2 గంటలకు బీసీ మహిళా బిల్లు ఎందుకు ఓడిపోయింది దానిపైన కార్యాచరణ అనేటువంటిది ఏర్పాటు చేయాలనేటువంటిది గుర్తు చేస్తూ రేపు మీ అందరూ కూడా రావాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ, నేను ఆ కార్యాచరణలో మీ ముందు నేను చెప్తున్నా, గతంలో తెలంగాణ రావడం కోసం కరీంనగర్లో గీతాభవన్ ముంగట ఒక తెలంగాణ సాధన సమితిని చేసి దాదాపు 3 సంవత్సరాల దాకా మేము ఉద్యమం నడిపినాం. రేపు ఒకవేళ హన్మకొండను కేంద్రీకృతంగా చేసుకొని మహిళా బిల్లు కోసం కూడా ఒక ఉద్యమాన్ని నడపాలనేటువంటి దాని మీద మేము ప్రయత్నం చేస్తున్నాం. మీ ఆశీర్వాదం ఉండాలని కోరుతూ రేపు మీరందరూ కూడా పాల్గొని మహిళలకు జరుగుతున్నటువంటి అన్యాయం భారతదేశంలో జరిగినట్టు కాదు, ప్రతి పౌరులకు భారత రాజ్యాంగానికి జరిగినట్టుగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇంత చక్కటి నిర్వాహకులకు అక్క దాసోజక్క లలితక్కకు మరియు మీ అందరికీ కూడా పేరు పేరు సామాజిక ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ జై భీమ్, జై పూలే, జై మహిళ. మా మహిళా శక్తులందరికీ, మాకు సహకరిస్తున్నటువంటి నా సోదరులందరికీ కూడా శుభ సాయంత్రము. ఈరోజు ఈ మీటింగ్ పెట్టాలని నా కళ అనుకోవచ్చు. ఇంత 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 తక్కువ మందితోటి ఒక మహిళా మీటింగ్ ఏర్పరచాలన్నది నా డ్రీమ్. ఎందుకంటే నేను ఒక బీసీ సంఘంలో పనిచేస్తున్నా. అంతకంటే ముందు ఏంటంటే నేను తెలంగాణ రావడానికి నా మొక్కల చిప్పలకు దెబ్బలు తగిలినాయి. నాకు కేసులు కాలేదు, కానీ నేను చాలా గాయపడి 11 రోజులు ఐసీయూలో కూడా. కానీ నాకేమర్థమైందంటే కేసీఆర్ చుట్టూ ఉన్న వాళ్ళు మాత్రమే, కేసీఆర్ సార్ చుట్టూ ఉన్న వాళ్ళు మాత్రమే లబ్ధి పొందినారు. ఒక క్షణం మనం ఆలోచిస్తే ప్రాణత్యాగం చేసినటువంటి తెలంగాణ వాళ్ళకి ఎవరికి కూడా న్యాయం దక్కలేదు. ఉద్యమకారులందరూ కూడా వీధుల పాలయ్యారు, కొంతమంది చనిపోయారు, ఇంకా వాళ్ళకి కావాల్సిన హక్కుల కోసం కొట్లాడుతున్నారు. ఇన్ని సంవత్సరాల నా తెలంగాణలో ప్రస్తుతము నేను గల్లీ తిరుగుతున్నా, అసలు ఏమవుతుందని 9 సంవత్సరాలు జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్గా చేసి నా ఉద్యోగాన్ని పక్కన పెట్టి, మా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు మేము ఎంప్లాయీస్ కాబట్టి నేను నాకు ఎందుకో సాటిస్ఫాక్షన్ లేదు, నేను వెళ్తాను, గ్రౌండ్ లెవెల్లో వెళ్తాను. జన్మ అనేది మానవ జన్మ ఒకటేసారి ఉంటుంది, మళ్ళీ రాదు. కాబట్టి ఇప్పటికీ మనం వెల్ సెటిల్డ్, పిల్లలు కూడా భగవంతుడు ఇచ్చిన కాడికి మా మమ్మీ వాళ్ళందరూ కూడా వెల్ సెటిల్డ్. కాబట్టి నేను వెళ్తానంటే నా భర్త ఒక క్షణం కూడా ఆలోచించకుండా, అతను వరంగల్ వాస్తవుడి కాబట్టి నన్ను పంపించాడు. ఆయనకు, నా కుటుంబానికి, నా పిల్లలకు ఫస్ట్ నేను కృతజ్ఞత. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఈరోజు ఈ మీటింగ్ ఒక కాన్సెప్ట్ ఏంటంటే, నేను చెప్తున్నా, నా చివరి రక్త బొట్టు ఉండేంత వరకు సామాజిక న్యాయం. ఈరోజు ఆధార్ కార్డులు లేని ఎంతమంది ఉన్నారో నాకు తెలుసు. నా దగ్గర నా ఆఫీస్లో గుట్టలు ఉంటాయి. రేషన్ కార్డులు లేని వాళ్ళే గుట్టలు ఉంటాయి. ముసలోళ్ళు అప్లై చేయి నా చుట్టూ తిరిగి చనిపోతారు. ఎందుకు వస్తలేదంటే ఆమె చనిపోయిందని చెప్తారు. ఇట్లాంటి సమస్యలు నేను వేలలో చూస్తున్నా. నేను 300లకు పైగా నేను స్లమ్స్ ఏరియాలు చూసినాను, డిస్టిక్లలో అన్నింటిలో తిరుగుతున్నాను. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎవరికి న్యాయం జరగలేదండి. జరిగింది కేవలం 80% ప్రైవేటీకరణ జరిగినటువంటి, రాజకీయంగా అన్ని కులాల వాళ్ళు, ఇక్కడ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలను కాదు, రాజకీయంగా పదవులలో ఎవరైతే ఉన్నారో, కార్పొరేట్ సైడ్ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క అగ్రకుల అధిక ధనవంతులో ఉన్నటువంటి అన్ని కులాల వల్ల లబ్ధి చెందారు. కానీ 80% ప్రజలు ఈరోజు ఒక హాస్పిటల్ వెళ్ళాలన్నా, విద్య పొందాలన్నా, కనీసము ఒక చిన్న ఫంక్షన్ చేయాలంటే కూడా అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. పూర్తి స్థాయిలో తెలంగాణలో ఉన్నటువంటి 80% సగటు మానవుడు అప్పుల ఊబిలో చిక్కుకున్నాడండి. మనందరం ప్రత్యక్ష సాక్షులం. ఈరోజు ఇక్కడ మీటింగ్ ఏర్పరచాలన్నా కూడా మనం ఎవరినో కొన్ని చేయి చాపి ఇక్కడ కూర్చోవాల్సిన పరిస్థితి, అది వాస్తవం. మనం అందరం పేదవాళ్ళం. అక్కడనట్టు ఇంటికి వెళ్ళాలంటే కూడా ఆటో ఛార్జెస్, ఇప్పుడు బస్సులు నడుస్తలేవు. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళాలంటే 400 నుంచి 500 అవుతాయి. ఈ పరిస్థితిలో మనం ఉండడానికి కారణం ఏంటంటే మనలో చైతన్యం లేకపోవడమే. 80% పైన మనం ఉండి 15 నుంచి 17% ఉన్న వాళ్ళు మనల్ని కీలుబొమ్మలు, తోలుబొమ్మలు చేసి ఆడిస్తున్నారు.
కాబట్టి నా ప్రజలను చైతన్యపరచడం కోసము నా చివరి రక్త బొట్టు ఉండేంత వరకు నేను ఖచ్చితంగా చూస్తా. నా ఓబీసీ, నా ఎస్సీ ఎస్టీ మహిళా సీఎంలని చూస్తా. ఈ యొక్క సబ్ కోటాలో వచ్చేటువంటి వాటి లోపల బడుగు బలహీన వర్గాలు, డబ్బులు కాదు ఇక్కడ, డబ్బులు కాకుండా అత్యంత శక్తివంతమైంది, అత్యంత బలమైంది మనలో చైతన్యము, మనలో తెలివితేటలు, మనం చాలా తెలివైన వాళ్ళము. బీసీలు చాలా తెలివైన వాళ్ళండి. నేను ఇది అందరూ ప్రతి ఒక్కరు ఒప్పుకోవాల్సింది. కాబట్టి మహిళల్ని రాజకీయంగా ముందుకు తీసుకురావడం, నేను ఏదో ఎమ్మెల్యే కావాలని, నేను ఏదో సొంతంగా నేను ఒక దాంట్లో ఉండాలని నాకు స్వలాభం లేదండి. నేను ఒక కార్యకర్తగానే ఉంటా, కార్యకర్తగానే పనిచేస్తా. నాకు ఎక్కడే ఫ్లెక్సీలో లేదని, ఇక్కడే లేదని, ఎక్కడ కూడా నేను చిన్నపుచ్చుకోను. నా యొక్క ప్రతి మహిళ చైతన్యవంతం అయ్యేంత వరకు కూడా నేను కృషి చేస్తా. ప్రతి గ్రామంలో కమిటీ వేస్తా. నేను ఇప్పుడు నేను చెప్తున్నాను, నేను ఎందుకు మిమ్మల్ని ఎంచుకున్నానంటే, అక్క ఇచ్చే ప్రతి స్పీచ్ నేను అందరినీ గమనిస్తూనే ఉన్నా. సమాజంలో ఎవరెవరు ఏం పని చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏ బీసీ లీడర్ ఏం చేస్తున్నాడు, ఏ లీడర్లు ఎన్ని చందాలు తెచ్చుకొని వాళ్ళ సొంత ప్రయోజనాలు వంతురు అనేది నేను గత 6 సంవత్సరాలుగా అబ్జర్వ్ చేస్తున్నాక నాకు తెలుసు. ప్రతి ఒక్కరు నేను అందరి దగ్గర ఉండి పనిచేసి అందరినీ గమనించి ఉన్నా. జేఏసీలో కూడా నేను ఉన్నప్పుడు కూడా నేను అందరినీ ప్రత్యక్షంగా చూసినా. నేను ఈరోజు ఉట్టిగా మాట్లాడట్లేదు. 14 నుంచి 15 సంవత్సరాల నుంచి నేను ఎమ్మెల్యేల దగ్గర కూడా కొంతమంది దగ్గర నేను వర్క్ చేసిన. నాకు అనుభవం ఉంది. నేను ప్రత్యక్షంగా వాళ్ళ యొక్క యాటిట్యూడ్ ఆన్ స్క్రీన్ ఎట్లుంటుందో, ఆఫ్ స్క్రీన్ ఎట్లుంటుందో తెలుసు నాకు. ఇంకా మనం నష్టపోవద్దు అంటే, మళ్ళీ చెప్తున్నా, ఇంకా మనం నష్టపోవద్దు. ఇట్లా వచ్చి తండ్రికే బంగారు కంచంలోదని ఈ రోజు అనొద్దు, కానీ కేసీఆర్ సారు అత్యంత గొప్ప తండ్రి అండి. ఎందుకంటే బంగారు పళ్ళెంలో తినేంత సిరి సంపదలు నీకు ఇస్తే అత్యంత ద్రోహి ఒక తల్లిదండ్రులకు ఇట్లాంటి నీచమైన బిడ్డ పుట్టొద్దండి నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే నీకేం తక్కువ చేసిందని ఒక్కసారిగా అంత విభేదించి వాళ్ళ గుండెల మీద కాదు, వాళ్ళు బతుకుండగానే చంపుతున్నవి ఈరోజు. నువ్వు ఒక పార్టీ పెడితే ఏ పార్టీలకు నిన్ను రానివ్వదు. కాబట్టి నీకు ఎక్కడ పుట్టగతులు ఉండవు. కాబట్టి ఈ దోచుకున్న పాపపు సొమ్మును ఎవరు పంచుకోరు. కాబట్టి సొంతంగా ఏర్పరచుకోవడానికి ఉంటున్నావు. దానికి పాపము నా పేద బడుగు బలికిన వాళ్ళు దాసోహం అంటున్నారు, కానీ అది ఎన్ని రోజులు ఉండరు. వాళ్ళకు కూడా అర్థమవుతుంది. కొన్ని రోజులైతే ఈ పాప సొమ్ము, ఈ పాప పనులు మాకు వద్దని చెప్పి వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. కాబట్టి ప్రతి ఒక్క నా తెలంగాణ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు ఒక్కరు కూడా ఇలాంటి కుట్ర రాజకీయాలను, కుట్ర పార్టీల దారికి వెళ్ళొద్దని కోరుకుంటున్నాను. మనకంటూ సొంతంగా ఎదగడానికి ఉంది. థ్యాంక్ యూ అక్క, ఈ అవకాశం ఇచ్చినందుకు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు లలితక్క గారు పిలుపునివ్వడం, ఇక్కడ ఇంతమంది జమ కావడం ముఖ్యంగా మంచి ఉద్దేశం. ఎందుకంటే మగవాళ్ళు మేల్ డామినేటెడ్ కంట్రీ కాబట్టి, సో ఇంతమంది వచ్చి సపోర్టింగ్గా ఉన్నారంటే నిజంగా మహిళలకు అవకాశం వచ్చే, మహిళల లోకం వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి అనుకోవాలి. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలన్నా ఇక్కడికి వచ్చినందుకు. సో అయితే నేషనల్ పార్టీగా ఉన్న నేను ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా అధ్యక్షురాలను. నేషనల్ పార్టీగా ఉండి ఎక్కడ కానీ మనకి ముఖ్యంగా తెలంగాణలో చూసుకుంటే ఏ పార్టీ కానీ ఒక మహిళకు అధికారం ఇవ్వలేదు, పార్టీని కట్టబెట్టలేదు. బట్ ఈరోజు వచ్చేసి ఆమ్ ఆద్మీ పార్టీ కట్టబెట్టింది. అది ఒక బీసీ మహిళకి. నేను బీసీ మహిళను. 25 సంవత్సరాల కింద నేను ఒక పొలిటీషియన్ అవ్వాలి, ఎలా వెళ్ళాలి అనేది తెలియకుండా వచ్చిన ఆలోచనతోనే నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను ఒక మహిళగా. ఎన్నో రకాలుగా అంటే మా నాన్న ఏమి ఎంపీ ఎమ్మెల్యే కాదు, బాగా బలిసిన కుటుంబం కాదు. సో మీ అందరికి తెలుసు విశ్వబ్రాహ్మణులు అంటే ఎలా ఉంటారు అనేది మీకు బాగా తెలుసు. సో ఈ విశ్వబ్రాహ్మణుల అమ్మాయిలు బయటికి రావాలి అంటే చాలా కష్టం. సో అలాంటి కుటుంబంలో నుంచి నేను బయటికి వచ్చాను. నేను ఒక పొలిటీషియన్ అవ్వాలి, ఎందుకు ఎప్పుడు మగవాళ్ళే రాజ్యాలు ఏలాలి, ఆడవాళ్ళు ఏలకూడదా అనే ఒక ఆలోచనతోని నేను బయటికి రావడం జరిగింది. నేను ఎలా బయటికి రావాలి అనుకున్నప్పుడు దీంట్లో ఉన్న సిచ్యువేషన్లో మనం రాలేము. అయితే ఒక ఎమ్మెల్యే కూతురు ఉండాలి, ఎంపీ కూతురు ఉండాలి, లేకపోతే బాగా బలిసిన కుటుంబం. మనం వెళ్ళాలి అన్నప్పుడు అరే సినిమాకి వెళ్తే ఒక ఎస్టాబ్లిషన్ అవుతాము అనే ఉద్దేశంతో తెలిసి తెలియని ఏజ్లో ఒక 16 సంవత్సరాలప్పుడే సినిమా ఇండస్ట్రీకి వెళ్ళి ఒక 25 సంవత్సరాలుగా పోరాటుకుంటూ ఈరోజు ఇక్కడ దాకా వచ్చాను. తెలంగాణ ఉద్యమంలో సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా నేను పోరాటం చేశాను, దాంట్లో కూడా పార్టిసిపేట్ చేశాను. ఈరోజు మనం తెలంగాణ తెచ్చుకున్నా కానీ ఈ రోజుకు తెలంగాణ అగ్రవర్ణాల కులాల చేతిలో ఉంది తప్ప మన చేతులలో లేదు. ఇంకా ఎప్పటికీ ఇలానే ఉండడానికి కారణం కూడా మన బీసీలు, మన బహుజన వాళ్ళు మననే. సో ఇప్పటికైనా దయచేసి ఈరోజు మహిళా రిజర్వేషన్ బిల్లు అని పెట్టేసి
ఆల్రెడీ 23లో అమలు అయిన దాన్ని ఆమోదించాలి. సభలు దానికోసం చర్చలు పెట్టకుండా ఈరోజు వచ్చేసి ఈ మేల్ డామినేటింగ్ కంట్రీ అంటే బీజేపీ అనేది ముఖ్యంగా చెప్పాల్సింది. ఎందుకంటే ఈరోజు బీజేపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఆడవాళ్ళని ఏ విధంగా తొక్కుతున్నారు అనేది తెలుసు. మణిపూర్లో చూసుకున్న ఈ సైడ్ బీజేపీ ప్రభుత్వంలో ఉన్న ప్రతి వాళ్ళు లైంగిక వేధింపులు ఉన్న వాళ్ళే వాళ్ళ పార్టీలో ఉంటారు. వీళ్ళు ఏ విధంగా ఇస్తారు ముసలి కన్నీళ్ళు కార్చుకుంటూ ఈ రోజున వచ్చేసి నేను మహిళలకు ఇద్దామనుకున్నాను అని మోడీ భాషను ఇస్తా ఉంటాడు. మంకీ బాత్ అని చెప్పేసి ఆయన మనసులో మాట చెప్తాడు కానీ దేశం కోసం చేసేది ఏం లేదు. ఇప్పటికైనా మహిళలు ఖచ్చితంగా అందరికీ తెలుసు ఈ మోడీ అనేది ఏది హిందుత్వ అని చెప్పేసి ముస్లిం హిందువులకే గొడవలు పెడతా ఉంటారు. అలాంటిది మగవాళ్ళు ఆడవాళ్ళు వచ్చేసి అధికారంలో రావాలి అనుకునే పార్టీ ఇది అయితే కాదు. ఖచ్చితంగా ఈరోజు నీకు చేతనైతే ఇదే బిల్లును ఓన్లీ మహిళల బిల్లు అని చెప్పేసి చర్చలు పెట్టి నువ్వు చెయ్యి. నువ్వు ఎందుకు దాంతో కలిపావు? ఇదే 543 సీట్లలో వచ్చేసి 33% ఇవ్వపోయినావా? ఎందుకు ఇవ్వలేదు? ఇవ్వడానికి నీకు చేత కాదు. ఎందుకంటే రేపు పొద్దున మహిళలే మాక్సిమం హాఫ్ పైన ఉంటారు. సో అందువల్ల ఇవ్వడానికి నాకు చేత కాదు. సో ఈ రోజున మనం చూసుకుంటే మోడీ ఖచ్చితంగా దీనికి వచ్చేసి అన్యాయం చేసిండు మహిళలకి. అదేవిధంగా ముందు నుంచి ఇన్ని సంవత్సరాలు మనకు స్వతంత్రం వచ్చినా కానీ అప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 2 ప్రభుత్వాలు మహిళలకు అన్యాయం చేస్తున్నాయి. ఇప్పటికైనా చాటనైతే మన బీసీలు ఆడదే ఆధారం అని చెప్పేసి అంటారు. ఆడవాళ్ళు లేకపోతే బతకలేని కంట్రీ మనది. ఈ రోజు వచ్చేసి అన్నం వండడానికి మనం కావాలి, పిల్లలు తినడానికి కావాలి, ఇంటిని చక్కదిర్చుకోవడానికి కావాలి. హోమ్ మినిస్టర్ అంటే మహిళ అంటారు. మరి ఈ రోజు ఎందుకు సమాన హక్కు ఇవ్వట్లేదని చెప్పేసి మేము అడుగుతున్నాం. సో దయచేసి ఇప్పటికైనా నిజంగానే బీసీలు మహిళలకు న్యాయం జరగాలి అంటే బహుజనుల ఏదైతే ఇన్ని సంఘాలు ఉన్నాయో ఆ సంఘాలందరూ మీరు రేపటి నుంచి మహిళలకు సమానంగా ఏంటిది ఒక పురుషుని పిలిస్తే మహిళని ఒకరు పిలవండి స్టేజ్ మీదకి. ఎందుకు పిలవట్లేదు? అందరినీ మొగలను కూర్చోబెడతారు. ఆడలు లాస్ట్లో ఎక్కడో ఒక్కరు ఉంటారు. మీరు సమానంగా ఇప్పటి నుంచి చేయండి, ఖచ్చితంగా అమల్లోకి వస్తుంది. అది తెలంగాణ నుంచే సాధ్యం కావాలి, తెలంగాణ నుంచే మొదలవ్వాలని చెప్పేసి కోరుతున్నాను. ఇంతమంది నాయకులు ఉన్నారు కదా, మీ అందరికీ నిజంగా నా సవాలు బీసీ మహిళగా అడుగుతున్నాను. రేపటి నుంచే పెట్టండి. ఎందుకు రాదో చూసుకుందాం. తెలంగాణ ఉద్యమాలు చేస్తాము. తెలంగాణ బిడ్డలుగా ఆడవాళ్ళు నిజంగా బయట ఆంధ్రలో చూసుకున్నా తెలంగాణ అమ్మాయిలు అంటే ఎంత డేర్గా ఉంటారు. రాణి రుద్రమ్మదేవి గడ్డలో పుట్టిన మనం వరంగల్లో పుట్టాను నేను. చాలా మంది వరంగల్లో పుట్టిన వాళ్ళే మ్యాక్సిమం ఉంటారు ఆడవాళ్ళు బయటకు వచ్చే వాళ్ళల్లో. నల్లగొండ ఉద్యమాలు, సో అన్ని రకాలుగా ఉద్యమాలు చేసిందో ఆడవాళ్ళు ఉంటారు. మీకు చేతనైతే ఇప్పటికైనా బీసీ మహిళ నెక్స్ట్ ముఖ్యమంత్రి అవ్వాలన్నా కూడా మనమే ముందుకు రావాలి. రేపటి నుంచి మీకు చేతనైన అన్ని ఏదైతే సంఘాలు ఎన్ని సంఘాలు ఉన్నాయో బహుజన సంఘాలు అందరూ కలిసి ఫస్ట్ ఆడవాళ్ళకు మర్యాద ఇవ్వడం నేర్చుకోండి. మర్యాదగా మీరు వచ్చేసి వాళ్ళని కూడా సమానంగా చూడండి. రేపు పొద్దున మహిళా బిల్లు అమలు కాకపోతే చూడండి 50% ఖచ్చితంగా వస్తుంది. ఎందుకు రాదు? సో అందుకే చెప్తున్నాను, ఈ మహిళా రిజర్వేషన్కి బీజేపీ ప్రభుత్వం ఎంత వచ్చేసి ఇక్కడ మోడీ ఎలానో నేను ఒక మాట చెప్తా. మన తెలంగాణ సామెతే ఏమంటారంటే, సారీ తప్పుగా అనుకోవద్దు, ఏంటిది ప్రసంగాలు ఎలా చేస్తారంటే శ్రీరంగ నీతులు చెప్పేదంతా శ్రీరంగ నీతులు, దూరేదంతా సానకొంపలు అన్నట్టుగా ఈ బీజేపీ ప్రభుత్వం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు ఎఫ్సిన్ ఫైల్ చూసుకున్నా ఏది చూసుకున్నా బీజేపీలో ఉన్న లీడర్లే వచ్చేసి ఈ రోజున మొత్తం ఆడవాళ్లను తొక్కేయాలి అనే చూసే ప్రభుత్వం ముఖ్యంగా ఈ మోడీ ప్రభుత్వం. ఈ మోడీ వచ్చేసి కళ్ళబొబ్బులు కవిళ్ళు చెప్పేసి ముసలి కన్నీళ్ళు కార్చినంత మాత్రాన ఆడవాళ్ళు నమ్మరు, దేశం నమ్మదు. ఈ రోజున జుమ్లా మాటలు బేటీ పడావో బేటీ బచావో అంటారు, కానీ బేటీ పటావో అనే ప్రభుత్వం ఈ బీజేపీ ప్రభుత్వం. ఎందుకంటే మహిళలు మొన్నటికి మొన్న యూపీలో చూసుకున్నా కూడా ఏంటిది అధికారంలో ఉన్న పార్టీ కొడుకులు రాత్రి తల్లి కూతుళ్ళు పోతుంటే అడుగుతున్నారు. ఇలాంటి సిగ్గులేని దేశంలో మనం బతుకుతున్నాం. ఇప్పటికైనా ఉండాలా ఇలాంటి ప్రభుత్వాలను కాదు. మనకు కావాల్సింది ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిరో ఆ మేనిఫెస్టోలో ఉన్న వాటిని నెరవేర్చే పార్టీలు కావాలి. అది ఆమ్ ఆద్మీ పార్టీ ఒకటే సాధ్యం. ఎందుకంటే ఒక మహిళలకు వచ్చేసి ఒక మహిళకు తను వచ్చేసి అన్యాయంగా కేసులు వేసినా కానీ వెంటనే ఒక మహిళకు అధికారాన్ని ఇచ్చి జైలుకి వెళ్ళింది. సో ఇప్పటికైనా మీకు చేతనైతే మనందరం కలిసి మహిళలు, తెలంగాణ మహిళలు ముఖ్యంగా బయటికి రావాలి. ఈ 50% వాటా కోసం మనందరం బయటికి వద్దాం.
ఇదే మన బహుజనులు వచ్చేసి గెలిపిస్తే వీళ్ళు అగ్రకుణాలు అధికారంలోకి వస్తున్నారు. మీరందరూ ఈ మహిళా బీసీలకి బహుజనులకు సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా రేపటి రోజున వచ్చేసి బీసీ మహిళ వస్తుందని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన లలితక్కకు థ్యాంక్ యూ. అడుకునే టైం అస్సలు కాదు, నాకు చాలా కోపం వస్తుంది. ఎందుకంటే రాజకీయ శిక్షణ తరగతులు పెట్టుకొని రాజకీయాల్లోకి పోవాల్సిన మనము ఇప్పుడు కూడా ఇంకా అదే విధానాన్ని పాటించొద్దు. అయితే ముందు డీలిమిటేషన్ గురించి ఒక మాట చెప్తా. చదివిన నేను మంచిగా అనిపించింది, మీతో పంచుకోకపోతే నా తప్పు అవుతుంది. ఉత్తర భారతదేశానికి ఎవరైతే పిల్లల్ని కనకండి ఎక్కువగా 1 లేదా 2 మంది ఇద్దరినే కనండి అని చెప్తే ప్రభుత్వాలు ఉత్తర భారతదేశం పెడచెవిన పెట్టినటువంటి అట్లాంటి దేశానికి మన ప్రభుత్వాలు కాండోమ్లు పంపిణీ చేయకుండా పార్లమెంట్లో సీట్లు పంపిణీ చేస్తామంటున్నారు. అదే ఈ డీలిమిటేషన్. వాళ్ళకి ఏం పంపిణీ చేయాలో అది పంపిణీ చేయండి. సీట్లు పంపిణీ చేసి ఇక్కడ దేశంలో పార్లమెంట్లోకి వెళ్ళేటటువంటి రిప్రజెంటేటివ్స్ని మీరు అన్యాయం చేయకండి. సౌత్ ఇండియాకి ఇంకా స్థానాలు కావాలి, సౌత్ ఇండియా గొంతు ఇంకా బలం అవ్వాలి. అంతేగాని ఉత్తర భారతదేశంలో వాళ్ళే అక్కడ ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళ నిర్ణయాలను బట్టే రాజకీయంగా పెద్ద పెద్ద మార్పులు జరుగుతున్నప్పుడు ఇప్పుడు కూడా డీలిమిటేషన్ అనే దాన్ని ముందరికి తీసుకొని వచ్చి ఇంకా పెద్ద కిరీటాన్ని వాళ్ళ నెత్తి మీదనే పెడుతుంది అంటే ఇది ముందు వాళ్ళు ఎక్కువ మంది పిల్లల్ని అన్నారు, జనాభా ఎక్కువ పెంచినందుకు వాళ్ళకి శిక్షించాలి. శిక్షార్హులు వాళ్ళు, కానీ వాళ్ళనే తీసుకొచ్చి రాజుల లెక్క కూర్చోబెడతామంటుంది బీజేపీ ప్రభుత్వం. దాన్ని ఎండగట్టాలి. ఇక మహిళా రిజర్వేషన్ బిల్లు నేను ఖచ్చితంగా మాట్లాడాల్సింది. ఇక్కడున్న తల్లులు మాట్లాడుతున్నారు. ఈరోజు మధ్యాహ్నం నేను బయటికి అయ్యి వస్తుంటే రోడ్డు మొత్తం కూడా నారీ ఆగ్రహ యాత్రలు అంట బీజేపీ చేస్తుంది. బీజేపీలో ఉన్నటువంటి మహిళా నాయకురాలందరూ కలిసి మహిళా ఆగ్రహ నేత యాత్ర అనేది చేస్తున్నారు. ఏంటంటే కాంగ్రెస్ ఇతర ప్రతిపక్ష పార్టీలు అన్ని కలిసి మహిళా బిల్లును వీగిపోయేటట్టు చేసినాయి కాబట్టి వాటికి నిరసనగా ఈ దేశంలో కాంగ్రెస్ ను వెనక్కి పంపాలని లేకపోతే ఇతర ప్రతిపక్ష గొంతులను నొక్కి పెట్టాలని చెప్పి ప్రపంచానికి లేదా ఈ దేశంలో ముఖ్యంగా ఈ హైదరాబాద్ వాసులందరికీ తెలియజెప్పేటట్టుగా వాళ్ళు మహిళా ఆగ్రహ యాత్ర చేపట్టారు. ఎట్లుంది? 2023లోనే వచ్చింది ఆమోదమైనటువంటి బిల్లుని ఈరోజు వాళ్ళు డీలిమిటేషన్ మీద కూర్చోబెట్టి డీలిమిటేషన్కి అతికించి ఈరోజు వాళ్ళు ఎట్లా కుట్ర చేస్తున్నారు. మోదీ వస్తాడు, నాకంటే ఫెమినిస్ట్ ఎవరు లేరు అన్నట్టుగా మాట్లాడతాడు, ఏడుస్తాడు. ఏం లాభం? మోదీ లాంటి వాళ్ళు స్త్రీవాదం గురించి మహిళా రిజర్వేషన్ గురించి మాట్లాడే అర్హత ఉంటుందా ఫస్ట్ ఆఫ్ ఆల్? ఇకపోతే బీసీల కోట. అసలు విమెన్ రిజర్వేషన్ అంటేనే కోటా విదిన్ కోటా, లేకపోతే ఆ రిజర్వేషన్స్ పెట్టి కూడా వేస్తూ మళ్ళా అగ్రకుల మహిళలే పోయాడ కూర్చుంటారు. అందరు చెప్పిర్రు, దొరలు కూర్చున్నారు మొన్నటిదాకా, ఇప్పుడు దొరసానులు కూర్చుంటారు. సో కోటా విదిన్ కోటా అనేది మనం డిమాండ్ చేయాలి. మహిళా బిల్ ఎట్లయినా ఈ రోజు కాకపోతే రేపు వస్తుంది. అయితే రేపైనా వచ్చినప్పుడు మన లోపల ఎంతమంది పోరాటం చేయడానికి రాజకీయంగా ఎన్నికల్లో నిలబడడానికి సిద్ధంగా ఉన్నారనేది కావాలి. దీనికోసం నేను దాసోజు లలితమ్మకి కొంచెం దగ్గరగా చెప్పాలనుకున్నది ఏంటిదంటే, ఇంకా మనం ఇదంతా కాకుండా ఇంటింటికి అంటే గ్రామానికి పోయినప్పుడు రాజకీయ శిక్షణ తరగతులు పెట్టుకుందాం. రాజకీయ శిక్షణ తరగతులు పెట్టకుండా మనం ఏం మాట్లాడినా కూడా కాదది. ఎందుకు? సడన్ గా రేపు విమెన్ రిజర్వేషన్ బిల్ వచ్చింది, మన బీసీల నుంచి పోటీ చేయాలి. ఎవరు పోటీ చేస్తారు? పోటీకి వచ్చి కూడా ఆమె ఇంట్లో వంట చేయాలి అనో లేకపోతే ఇంకా ఇంట్లో బట్టలు విండలేదనే ఆలోచనల్లోనే ఉండడం కాదు కదా. ఇప్పుడు ఈ రోజు నేను మధ్యాహ్నం నిజానికి పోయింది ఎక్కడికి అంటే, కవితకి ఎల్లుండి పార్టీ అనౌన్స్ చేస్తుంది కదా, డిజిటల్ మీడియా జర్నలిస్టులు అందరినీ పిలిచిందట. అందరూ పోయిండ్రు, అందరూ డిజిటల్ మీడియా, అసలు రాజకీయాల గురించి మాట్లాడిన ఛానల్స్ కూడా పోయినాయి. సరే, వాళ్ళకి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ దగ్గర వాళ్ళేం పైసలు పంచలేదు. నిజం చెప్పాలంటే పైసలు ఈరోజు ఏం పంచలేదు, కానీ వాళ్ళ దగ్గర క్యాడర్ ఉంటుంది. రేపు వాళ్ళు పార్టీ పెట్టినాక కూడా పోటీ చేయడానికి ప్రతి ప్రాంతం నుంచి క్యాడర్ ఉంటుంది. మనం రాజకీయ శిక్షణ తరగతులు పెట్టి క్యాడర్ని నిర్మించుకోకపోతే కష్టమవుతుంది. మళ్ళీ మనం కవితలు చదువుకుంటా పాటలు పాడుకుంటూనే కూర్చుంటామంటే కాదు. రాజకీయ శిక్షణ తరగతులు అనేవే ఇప్పుడు అనివార్య పరిస్థితి ఉంది. ఇప్పటి నుంచి మొదలు పెట్టకపోతే రిజర్వేషన్స్ అమలైనాక కూడా మనం ఇట్లనే కూర్చొని మాకు పోటీ చేస్తే ఓడిపోయినామనో లేకపోతే పోటీ చేయడానికి ఆడవాళ్ళు లేరనో మనం బాధపడాల్సి వస్తుంది. ఇవి మాత్రం గుర్తుపెట్టుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. 33% కాదు 50%. ఎందుకంటే భారతదేశంలో మహిళల సంఖ్య 48.5%, 49.5% ఉంది. ఎంతమంది ఉన్నారు, మేమెంతో మాకంతా అనుకుంటున్నాం కాబట్టి
50% ఇవ్వడానికి కూడా మీరు డిమాండ్ పెడితే బాగుంటుంది, కానీ మహిళా బిల్లు వీగిపోయింది అనకండి, అది వీగిపోలేదు, అది ఉంది ఆల్రెడీ, మనం వీగగొట్టొద్దు. మహిళా రాజకీయ రిజర్వేషన్లో డీలిమిటేషన్ అవసరం లేదు, మనకి 50% రావాల్సిందే. ఎందుకంటే ఆకాశానికి సగం భూదేవికి సగం అని చెప్పి మహిళల్ని అనగదొక్కుతూనే ఉన్నారు. ఇవాళ రోజున ఆడపిల్లల మీద ఎన్నో అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నాయి. మనము చట్టసభల్లో రాజ్యసభల్లో ఉంటే మన మీద చెయ్యి వెయ్యాలన్నా, మన వైపు ఒక దృష్టితో చూడాలన్నా ఒక్కొక్కడికి చెమటలు పట్టాలి. శ్రీరంగ నీతులు చెప్పేవాడే మంది సంసారాలను నాశనం చేస్తూ మొన్న వైష్ణవిని చంపేయడం జరిగింది. అదే ఒక రాజకీయంగా మహిళలు చైతన్యంగా ఉంటే, ఒక చట్టసభల్లో ఉంటే, ఒక రాజ్యసభల్లో ఉంటే ఇటువంటి చీడపురుగుల్లో పడుకొని చప్పు తీసుకొని ఉరికెచ్చి కొట్టచ్చు. ఎందుకంటే ఒక వైష్ణవి బిడ్డని చంపమని ప్రేరేపించింది ఒక మగది, ఒక ఆడవాళ్ళు. మంది సంసారాలు నాశనం చేస్తూ మంది పెంట కాశపడి ఒరే నీ భార్యను చంపురా, డామినేషన్ చేస్తుందిరా, ఇదిరా అదిరా అని చెప్పేసి మహిళలు చట్టసభల్లో ఉండాలి, రాజ్యసభల్లో ఉండాలి అని వాళ్ళ పెంటల కాశపడి చెప్పాలి. ఇక్కడ చెప్పడం కాదు, చెప్పాలి. ఆడవాళ్ళని హింసించొద్దురా, నీ భార్యరా నీతో సంసారం చేస్తుందిరా, నా పెళ్ళంతో సంసారం కాదురా, నా బిడ్డతో సంసారం కాదురా, దాని డబ్బులు మనకు అవసరం లేదురా, దాన్ని చంపొద్దురా, దాన్ని రాజకీయంగా ఎదిగే వ్యక్తిగా శక్తిగా నువ్వు ఇంట్లోంచే తయారవ్వాలిరా. ప్రతి ఒక్కరి ఇంట్లోంచి ఒక మహిళని శక్తిగా తయారు చేయాలి, ఒక వ్యక్తిగా కాదు ఒక శక్తిగా తయారు చేయాలి. అప్పుడే మన రాజ్యసభల్లో చట్టసభల్లో మనం ఘనంగా గర్వంగా ఉండొచ్చు. వంటింటి కుందేళ్లు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ వాళ్ళ పెంటల కాశపడి వాళ్ళని వివిధ రకాలుగా ఇబ్బంది పెడుతూ ఇంట్లోనే అణిచిపెడుతున్నారు. ఇంకెక్కడికి ఎదుగుద్ది మహిళ? చట్టసభల్లో రాజ్యసభల్లో ఉండాలి అంటే ఫస్ట్ మహిళకి ఇంటి నుంచి ప్రోత్సాహం స్టార్ట్ అవ్వాలి. అక్రమ సంబంధాలు సమకూర్చేది ఒకడు, అక్రమ సంబంధాలు పెట్టుకునేది ఇంకొకటి. ఇక మహిళలు ఎక్కడ ఎదుగుతారు? కాబట్టి వీటన్నిటికీ మూలం మహిళలు చట్టసభల్లో రాజ్యసభల్లో రాజకీయంగా ఎదగాలి. 33% రిజర్వేషన్ అని చెప్పి ఇవాళ ఈ రోజున 33% కాదు 50% ఇవ్వాలి, 50% మహిళకి ఇవ్వాలి. అటువంటిది మహిళల్ని అనగదొక్కుతూ మనం ఒకటే చేయాలి. మనం చేయాల్సింది ఏంటంటే ఈసారి ఎలక్షన్లో మహిళలు నిలబడాలి పెద్ద సంఖ్యన. మన మహిళలు ఏ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా మనకి మనమే ఓటేసుకోవాలి, మనకు మనమే సహకరించుకోవాలి. మన టిఫిన్ బాక్సులు మనమే కట్టుకుందాం, మన వాటర్ బాటిల్ మనమే తీసుకుందాం. మన పైన ఎవడైతే మనల్ని అణచితొక్కాలనుకుంటారో వాళ్ళని అణచితొక్కి మన ఓటుతో రాజకీయంగా మనం ఓటుతో ఎదుగుదాం. మన బీసీ బిడ్డలం, ఎస్సీ ఎస్టీ బీసీ అనవార్గిన కుణాలు ఉన్నాయి. వాటి రోజున అనగదొక్కుతున్నారు మన ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు, మన ఓబీసీ బిడ్డలు. ఓట్లు కావాలి వీళ్ళకి, సీట్లు వీళ్ళకి, ఓట్లేమో వీళ్ళకి కావాలి, ఓట్లేమో మనం వేయాలి, సీట్లేమో వీళ్ళు తీసుకోవాలి. కాబట్టి ఇప్పటి నుంచి దాన్ని ఖండిస్తూ మన ఓటు మనం వేసుకుంటూ బీసీ బిడ్డలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలు ఏ పార్టీలో పనిచేసినా మన టిఫిన్ బాక్సులు మన 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 వాటర్ బాటిల్స్ మనం తీసుకొని మనం స్వయంగా రాజకీయాల్లో నిలబడి మన ఓటు మనం వేసుకొని రాజ్యసభల్లో చట్టసభల్లో వాడేసేది విచ్చాం. మనకి మనమే రాజ్యాధికారం తెచ్చుకొని మనకు మనమే రాజకీయంగా ఎదగాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మహిళల్ని రక్షించండి, కాపాడండి. దయచేసి ప్రోత్సహించండి చంపడాన్ని, చావడాన్ని, సంసారాలు విడగొట్టడాన్ని, ఒక మహిళని చంపమని ప్రోత్సహించొద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి లలితక్క గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇంత సమయమైనా మరి వేచి ఉండి మరి కార్యక్రమం విజయవంతం చేయడానికి సహకరించిన నారీ శక్తులైనటువంటి సోదరీమణులకు, అక్కలకి, అమ్మలకి ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాను. నేను ఎక్కువసేపు మాట్లాడను, సమయం కూడా తక్కువ ఉంది. జస్ట్ రెండు విషయాలు చెప్పదలుచుకున్నాను. ఏంటంటే మేము ఎక్కడా కూడా మా అక్కల కోసము, మా అమ్మల కోసము, మా ఆడబిడ్డల కోసము మహిళా రిజర్వేషన్ బిల్ అడగలేదు. కేవలం మేము ఏం అడుగుతున్నామంటే బీసీ మహిళా రిజర్వేషన్ బిల్ అడుగుతున్నాం. ఈరోజు దొరలు వెళ్తున్నారు, రేపొద్దున దొరసాన్లు వస్తారు, రేపొద్దున దొరసాని బిడ్డలు వస్తారు. కానీ మా అక్కలు, మా చెల్లెళ్ళు, మా ఆడబిడ్డలు, మా మహిళా శక్తులు మరి వాళ్ళంతా ఎక్కడ ఉంటారు? అంటే ఎంతసేపు మీకు జేజేలు కొట్టుకుంటూ ఉండాలనా? నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నాను. మా మహిళా శక్తులు, రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా శక్తులందరికీ ఈ వేదిక ద్వారా ఒకటే విషయం చెప్పదలుచుకున్నాను. మీరు ఎంతసేపు వాళ్ళకి జేజేలు కొట్టుడు బంద్ చేసి
వాళ్ళు మీ ఇంటి ముందుకు వస్తే ఎదురు తిరిగి కొట్లాడండి, అడగండి, ప్రశ్నించండి. ఈరోజు వారు చెప్తా ఉంటారు, కొన్ని సందర్భాలలో కొంతమంది మాట్లాడుకుంటే నేను విన్నా, కేవలం నా బహుజన ఆడబిడ్డలు చీరలకో సారలకో ఓట్లేస్తారని చెప్తా ఉన్నారు. ఈ విషయంగా నేను చెప్తా ఉన్నాను, మా బిడ్డలు మీ ఇళ్ళకేం చీరలు ఇస్తలేరు, మీ ఇళ్ళకేం చారాలు ఇస్తలేరు. బాజాప్తిగా మేము చీరలు తీసుకుంటాం, చారాలు తీసుకుంటాం, కానీ ఓటు మాత్రం మా బహుజనులకే వేసుకుంటాం అని చెప్పేసి కూడా ఈ వేదిక ద్వారా తెలియజేసుకున్నాను. నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరొక విషయం చెప్పదలుచుకున్నాను ఏంటంటే అక్క మీరు గ్రామాల వారీగా, మండలాల వారీగా, జిల్లాల వారీగా మరి బీసీ మహిళా రిజర్వేషన్ ఎట్లా వస్తుంది, ఏ విషయం మీద వస్తుంది అని చెప్పేసి శిక్షణ తరగతులు ఏర్పాటు చేయండి. దానికి ప్రత్యేకంగా విద్యార్థులనే చెప్పండి, ఎందుకంటే రేపు భవిష్యత్తులో వాళ్ళే ఉంటారు కాబట్టి విద్యార్థులకే చెప్పదలుచుకుంటే వారు ఓటు ఎవరికి వేస్తారు, ఓటు ఎవరికి వేయాలి అని చెప్పేసి కూడా ప్రత్యేకంగా దాని విషయంపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ప్రత్యేకంగా తెలుపుతా ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు శిరస్సు వంచి నారీమణులందరికీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను.